స్థలాల్లో మీరు కూర్చున్నట్లయితే ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఈరోజు మన మధ్యలోకి వాక్య పరిచయం చేయడానికి దైవజనులు బన్నీ సుదర్శన్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. గట్టిగా స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా. రెండు చేతులపై గట్టిగా స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. మంచిదండి. వారు మన మధ్యలో ఉండి చాలా సంతోషం. వారు కడప దగ్గర అక్కడి నుంచి చాలా దూర ప్రాంతంలో ఒక గొప్ప భారభరితమైన పరిచయను వారు జరిగిస్తూ ఉన్నారు. వారికి అన్నీ ఉన్నప్పటికీ సరే అన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు కష్టపడే మనసు వారిలో ఉన్న విధానాన్ని బట్టి దేవుని యొక్క పిలుపు మేరకు, దేవుని యొక్క దర్శనం మేరకు వారికి పరిచయం లేని స్థలంకు వెళ్ళి ఒక డ్రై ఏరియాలో వారి యొక్క సాక్ష్యం వింటున్నప్పుడు నాకు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎవరు తెలియని ప్రదేశంలోకి వెళ్ళి, దేవుడు అంటే ఎరగని ప్రదేశంలోకి వెళ్ళి వందలాది ఆత్మలను దేవుని కొరకు తిప్పారు. గట్టిగా స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. అటువంటి గొప్ప యవన దైవజనులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా నేరుగా దైవజనులకి సమయం పడుతుంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ దైవజనులు మనం ఆహ్వానించుకుందాం. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునగాక. వెరీ గుడ్. గాక అంటే ఏం వినబడాలి? ఓకే. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం ఈ రీతిగా మీ మధ్యలో నిలబడడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా త్రియేక దేవునికి కోట్ల వందనాలు చెల్లించి, పరిశుద్ధ స్థలము వైపు నా చేతులెత్తుచున్నాను, పరిశుద్ధ స్థలము వైపు నా చేతులెత్తుచున్నాను, భూమిని ఆకాశములను సృజించిన యెహోవా ఈ భూమిని ఆకాశములను సృజించిన యెహోవా. ఇప్పుడు మీ పక్కన చూడండి, మీ పక్కన వాళ్ళని చూసి ఇలా పెట్టి పాయింట్ చేయండి. పక్కన నిన్ను ఆశీర్వదించును అనండి. మళ్ళీ అటు పక్కన వాళ్ళు చూడండి, నిన్ను ఆశీర్వదించును. ఇప్పుడు మళ్ళీ ఇటు పక్కన వాళ్ళకి నిన్ను ఆశీర్వదించును. ఇప్పుడు నన్ను చూడండి, మా అందరినీ, నిన్ను ఆశీర్వదించును. పాడతారా? పరిశుద్ధ స్థలము వైపు నా చేతులెత్తుచున్నాను, పరిశుద్ధ స్థలము వైపు నా చేతులెత్తుచున్నాను, భూమిని ఆకాశములను సృజించిన యెహోవా ఈ భూమిని ఆకాశములను సృజించిన యెహోవా. నిన్ను ఎవరి వైపు చూసి చెప్పాలి? నన్ను ఆశీర్వదించును. పక్కన వాళ్ళతో నిన్ను ఆశీర్వదించును. చూడట్లా? నన్ను ఆశీర్వదించును. ఎందుకని ఆశీర్వాదాలు పక్కన వాళ్ళకి వద్దా? ఆశీర్వదించరా? వాక్యం ఏం చెప్తుంది? ఒక్కసారి ఆశీర్వదించండి పక్కన వాళ్ళని. 1 2 1. నిన్ను ఆశీర్వదించును, నన్ను ఆశీర్వదించును, నిన్ను ఆశీర్వదించును, నన్ను. నేను చేతులెత్తుట నీకు ఎంతో ఇష్టము. రిపీట్. నేను చేతులెత్తుట నీకు ఎంతో ఇష్టము, నేను స్తుతించుట నీకు ఎంతో ఇష్టము. పిల్లలు, నేను స్తుతించుట నీకు ఎంతో ఇష్టము, భూమిని
ఆకాశములను సృజించిన యెహోవా ఈ భూమిని ఆకాశములను యెహోవా నిన్ను ఆశీర్వదించును, నన్ను ఆశీర్వదించును, నిన్ను ఆశీర్వదించును, నన్ను ఆశీర్వదించును. పరిశుద్ధ స్థలము వైపు నా చేతులెత్తు, ఆహా పరిశుద్ధ నా చేతులెత్తు, భూమిని కొంచెం గట్టిగా ఆకాశములను 1 2 3 నిన్ను ఆశీర్వదించును, నన్ను ఆశీర్వదించును. ఓ నిన్ను నన్ను నిన్ను నన్ను ఆశీర్వదించును. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి. ఒక చిన్న ప్రార్థనతో వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళిపోదాం. మహాగణుడ, మహోన్నతుడ, కృపగలిగిన మా పరమ తండ్రి, నిమిక్కిలి శ్రేష్టమైన ఘననామానికి వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన, ఈ మంచి తరుణంలో యవనస్తులందరూ కూడి ఈ రీతిగా నేను స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు వారికి ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఈ మేలైన సమయంలో అయ్యా, సుదూరం నుంచి నన్ను మీరు నడిపించి ఈ దూరుణ్ణి, అభాగ్యుణ్ణి ఎందుకొరకు మీరు నిలవబెట్టుకున్నారో మీరు ఎరిగి ఉన్న దేవుడవు గనక నా తండ్రి, నీ వాక్యమును వెత్తడానికి సిద్ధపడుతుండగా నా మాటలు కాదు, నా జ్ఞానము కాదు నా తండ్రి, ఇక్కడ ఉన్న వారు ఎవరికంటే కూడా నేనేమాత్రము ప్రభువా అర్హుడను కానప్పటికీ నీ కృప ద్వారా కానీ నేను కూడా నిలబెట్టుకున్నావని నిన్ను స్తుతిస్తున్నాను, నేను తగ్గించుకుంటున్నాను. నీ సిలువ చాటు నన్ను మరుగు చేసుకునండి. నా స్వరమును నీ బోరగా చేసుకుని ప్రతి బిడ్డతో మాట్లాడమని బ్రతిమలాడుతున్నాను. యవనస్తులు ఏ భారమైన హృదయంతో ఇక్కడికి వచ్చారో, ఏ బలహీనతలతో కూర్చుని ఉన్నారో ఎరిగి ఉన్న దేవుడవు గనుక స్పష్టముగా సూటిగా మాట్లాడుతూ వారిని బలపరిచి ఆదరించి సరిదిద్ది సరిచేసి నడిపించమని, వచ్చినట్టుగా కాక ఈ ప్రాంగణమును వదిలి వెళ్ళినప్పుడు బలవంతులే వెళ్ళుటకు సహాయము దయచేయమని వేడుకుంటాం. వాక్యమునకు ఆటంకున్న ప్రతి అంధకార దురాత్మ ప్రభావములను అధికారం యేసు నామములో గద్దించి లయపరుస్తున్నా. ప్రతి బిడ్డను పేరు పేరును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా మనిషి ఎవరిని ప్రేమిస్తాడు అనే ప్రశ్న మనకు మొదలవుతే వచ్చే సమాధానం ఒకటి. మీకేమొస్తుంది? మనిషి ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాడు? తన్ను తాను ప్రేమించుకుంటాడు. ఎవరిని? అందుకే యేసు ప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువారిని. దానికి వేరొక భాష్యం చెప్తూ చాలామంది అంటారు, ముందు వేరొకరిని ప్రేమించాలంటే మనలను మనం ఏం చేసుకోవాలా? దేవుడు చెప్పింది అది కాదు. మనిషి అందరికంటే ఎక్కువ తను తాను ప్రేమించుకుంటాడు కనుక, ఒరే నిన్ను ప్రేమించుకోవడం ఆపేసి వాడిని ప్రేమించడం మొదలుపెట్టి అన్నాడు. దానికి అర్థం అది. దాన్ని మన వాళ్ళు మార్చారు. అందుకే ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? డినయింగ్ హిమ్సెల్ఫ్ అంటే తన్ను తాను ఏమనుకోవాలి? వద్దనుకోవాలి. మనిషి అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తాడు అంటే, మీరు మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించుకుంటారు? మిమ్మల్ని మీరు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు అన్న దానిలో మీలో ఇద్దరు ఉంటారు. ఎంతమంది ఉంటారు? మీలో ఎంతమంది ఉంటారు? చెప్పాలి ఎంతమంది? అయితే ఎవరాలు చెప్పండి. దేవుడు మీరా? శరీరము, ఆత్మ. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు అంటే ఎవరిని ప్రేమించుకుంటున్నట్టు?
శరీరాన్న ఆత్మన? నా క్వశ్చన్ అది. ఇద్దరుంటారని చెప్పాను కదా. అయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవట్లేదు. మీరు శరీరాల ఆత్మలా? శరీరాలు అంటే ఆత్మ లేదా మీలో? అయితే ఈ లోకంలో మనము శరీరాత్మగా ఉన్నాం కదా. మనం శరీరము ఆత్మ కూడా. అయితే మనం ప్రేమిస్తున్న ఈ శరీరము ఆత్మ, జాగ్రత్తగా వినాలి, వీళ్ళిద్దరూ కాదు. వీళ్ళిద్దరు ఎవరు? ఎనిమీస్. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. మీరు మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారు. అయితే మీలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరున్నారు. వారెవరు? శరీరము ఆత్మ. అయితే ఈ శరీరము ఆత్మ ఇద్దరు ఎవరు? ఎనిమీస్. ఇప్పటి నుంచి ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఈ ఇద్దరు కొట్టుకుంటుంటే, ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే, ఈ యవనస్తుల కొడుకులో యవనస్తులైన మీరు ఎవరి పక్షమున పోరాడుతున్నారు? ఏం చెప్తుందో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఈరోజు యవనస్తులుగా ఇక్కడ కూర్చున్న మీరు ఒక పోరాటంలో ఉన్నారు. యవనస్తులైనా క్రైస్తవులైనా ఎవరైనా, మరి ప్రాముఖ్యంగా యవనస్తులు. కారణం ఏంటంటే యవ్వన కాలపు శరీరేచ్ఛలు చాలా ఎక్కువగా ఉన్నవి. వారికి ఉన్న ఆశలు, వారికి ఉన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ వచనము ఎక్కువగా యవనస్తులకు సూట్ అవుతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, మీ శరీరము ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుచున్నవి గనుక మీరేమి చేయాలనుకుంటున్నారు అది చేయలేకపోతున్నారు. నీలో చాలామందికి, ఇక్కడ కూర్చున్న వారికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, పోలీస్ అవ్వాలని ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ రావాలని ఉంటుంది. ఉంటుందా ఉండదా? పాటలు పాడాలని ఉంటుంది. ఉంటుందా? బైబిల్ బాగా చదవాలని ఉంటుంది. ఉంటుందా? కానీ చదవలేరు, కానీ చేయలేరు, కానీ పాస్ అవ్వలేరు, కానీ నేర్చుకోలేరు. కారణం ఏంటి? కోరిక ఉంది, కానీ ఆ కోరిక గెలవట్లేదు. మీలో ఉన్న శరీరము ఆత్మ దెబ్బలాడుకుంటున్నాయి. ఏది గెలుస్తుంది? ఏది బలమైందో అది గెలుస్తుంది. శరీరం బలమైందైతే, ఆత్మ బలమైందైతే, ఇప్పుడు ఈ శరీరం బలం పొందుకోవాలన్నా, ఆత్మ బలం పొందుకోవాలన్నా దీనికి ఆహారం పెట్టేది ఎవరు? నువ్వే. నువ్వు శరీరానికి ఎక్కువ ఆహారం పెడితే శరీరం బలంగా ఉంటుంది కనుక ఆటోమేటిక్గా ఏం గెలుస్తుంది? ఆత్మకు ఆహారం పెడితే ఆత్మ బలంగా ఉంటుంది కనుక ఆటోమేటిక్గా ఏం గెలుస్తుంది? ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, దేనికి ఆహారం? సో మీ శరీరం ఆత్మ కొట్టుకుంటే ఏది గెలుస్తుంది? అందుకోసమే మీరే టార్గెట్స్ అయితే పెట్టుకుంటున్నారో, ఏది రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఏది మీ జీవితంలో జయించాలని పోరాటం చేస్తున్నారో అందులో మీకు విజయం రావట్లేదు. కారణం ఏంటనంటే మీ ఆత్మ కంటే ఏది బలంగా ఉంది? అలా బైబిల్ గ్రంథంలో ఆత్మీయులు, దర్శనము కలిగిన వారు, వాగ్దానము కలిగిన వారు తమ ఆత్మను బలపరుచుకోకుండా ఉన్న కారణంగా పడిపోయిన వారిని కొంతమందిని పరిశీలించి, మీరెందుకు పడిపోతున్నారు, ఎందులో పడిపోతున్నారు, కారణం ఏంటి, ఈరోజు ఎలా లేగాలో వాక్యాన్ని పరికించి చూసి నేర్చుకుందాం. దేవతల గ్రంథము 14వ అధ్యాయము అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకరిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లి తండ్రులతో అనగా. చాలు చాలు చాలు. ఇప్పుడు సంసోను ఒక పర్పస్తో పుట్టినవాడు. ఏంటా పర్పస్ చెప్పండి? ఫిలిస్తీన్ల చేతుల్లోంచి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించాలి. అతనికి ఒక పర్పస్ ఉంది, ఒక విజన్ ఉంది, ఒక ఏర్పాటు ఉంది. నాజీరుగా, వ్రతముగా అతడు ఉండాలి అనే విషయం అతనికి తెలుసు. అలా ఉన్నాడు.
ఆ ముందు అధ్యాయంలో ఆఖరి వచనం మీరు చూసినట్లయితే, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ చేత రేపబడిన వాడై యుద్ధము చేయడానికి, కార్యమును, యెహోవా కార్యమును చేయడానికి బయలుదేరి వెళుచున్నాడు. ఎవరు? సంసోను గారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎన్నాళ్ళలో వెట్టి చాకిరి చేశాం, సంసోను వల్ల మాకేం కలుగుతుంది? వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అటు పక్కన సంసోను చక్కగా కత్తి పట్టుకుని ఫిలిస్తీన్లను తెగ నరకాలని బయలుదేరి వెళుతున్నాడు. వెళుతున్న మార్గములో మళ్ళీ ఎలా వెళ్తున్నాడో తెలుసా? ఆత్మచేత రేపబడి వెళుతున్నాడు. ఇలాంటి యూత్ మీటింగ్లో చాలామంది ఆత్మచేత రగిలిపోతూ ఉంటారు, ఫైర్గా ఉంటారు కదా. యూత్ మీటింగ్ అవ్వగానే ఇంకా అసలు ఒక్కొక్క చాలా యూత్ మీటింగ్లో మాట్లాడిన అనుభవం ఉంది కనుక, ఒక్కొక్కరు ఒక దావీదులాగా, మోషేలాగా, యోసేపు వలె వెళ్ళేటప్పుడు మొఖాలంతా వెలిగిపోయి ఏదో ఒకటి చేయాలని లోకంలోకి వెళ్తూ ఉంటారు ఆత్మతో నింపబడి. అవునా కదా? సంసోను గారు కూడా అలాగే వెళ్ళాడు. వెళ్ళే దారిలో ఆత్మ బలంగానే ఉంది, గమనించాలి. ఆత్మ నింపబడి ఉంది, ఆత్మ ప్రేరేపణ ఉంది. వెళ్ళే దారిలో ఎంత ఫెరోషియస్గా వెళ్ళాడో, వెళుతూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల కుమార్తె కనపడింది. ఎంత రొమ్ము విరుచుకుని వెళ్ళాడో, ఆమెను చూడగానే ఏమైపోయాడు? మళ్ళీ అలాగే యూటర్న్ తీసుకుని ఇంటికి వచ్చేసాడు. వాళ్ళందరూ ఇది చూస్తున్నారు అక్కడ. సంసోను, తలలు తీసుకొచ్చావా? తలలు తేలేదు, కానీ అర్జెంటుగా మీరు తాళి రెడీ చేయండి అన్నాడు. తలలు అడిగితే తాళ అంటావేట్రా? ఫిలిస్తీన్లలో ఒక అతన్ని నేను చూశాను, చాలా అందంగా ఉంది, నాకు అర్జెంటుగా ఆమెనిచ్చి. వాళ్ళు తిట్టారు, రే మనకి వాళ్ళకి సంబంధం ఏంటరా? అదంతా నాకు తెలీదు, నా ఇష్టమే జరగాలి అంటున్నాడు. బలవంతుడా కాదా సంసోను? ఆత్మపూర్ణుడా కాదా సంసోను? భక్తిపరుడా కాదా? మీరందరూ దేవుని బిడ్డలా కాదా? వాక్యం తెలిసిన వారా కాదా? దేవుడంటే ఇష్టం ఉన్నవారా కాదా? అయినా మీరు ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, మీరు దేవుని పక్షమున కార్యములు చేయడానికి బయలు వెళుతున్నప్పుడు మీరు దేనికి పడతారో సాతానికి తెలుసు కనుక దాన్ని ముందుకు తీసుకొచ్చి పెడతాడు. దాన్ని గెలవడానికి ఒకవేళ మీ ఆత్మ బలముగా ఉంటే గెలిచేసి వస్తావు, లేకపోతే దానికి రాజీ పడిపోయి వస్తావు. ఒకవేళ సంసోను ముందు గనక ఒక బలమైన వ్యక్తిని నిలబెట్టాడు అనుకో, సంసోను అని చూసి తిరిగి వచ్చేస్తాడా? వస్తాడా? ఎందుకు రాడు? సంసోను ముందు డబ్బును పెట్టాడు అనుకో, ఆ డబ్బును తీసుకుని వచ్చేస్తాడా సంసోను? సంసోను దేనికి పడతాడో ఎవరికి తెలుసు? నువ్వు కూడా దేనికి పడతావో ఎవరికి తెలుసు? మీ అందరికీ ఒకే ట్రాప్ వేయడు. నువ్వెంత బలవంతుడవైనా, నువ్వెంత బలవంతురాలివైనా, బలము పైన బలము నీకు అవసరమే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మను నువ్వు గెలిపించాలి అని అంటే, శరీర క్రియలను నువ్వు చంపాలి అని అంటే, యవనస్తులారా మాకున్న బలము సరిపోతుంది, మేము చేస్తున్న భక్తి సరిపోతుంది, ఇలాంటి యూత్ మీటింగ్ వచ్చి వాక్యం వింటే సరిపోతుందని నువ్వు సరిపెట్టుకున్నావా? ఇది ఎలాంటి కాలమో తెలుసా? నువ్వు పాపము చేయడానికి ఎక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కేవలము నీ ఫోన్ అలా స్క్రోల్ చేస్తుంటే పాపమునకు ప్రేరేపించే ఏదో ఒక విషయము నీ కళ్ళ ముందుకు వచ్చి పడే కాలములో మనం ఉన్నాం. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? మా కుర్రోళ్ళ మొక్కలో ఎత్తురు చొక్కలేదు. ఏదో చెయ్యాలని ఉంటుంది దేవుని కొరకు, ఏదో చేసేయాలి, దేవుని కొరకు ఆత్మలు రక్షించాలి, గొప్ప విజయాలు పొందుకోవాలి, గొప్ప విడుదల మాకు కావాలని పోరాడుతున్నారు. మీ పోరాటానికి చాలా సంతోషం, దేవుడు దాన్ని హర్షిస్తాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పోరాడేవాడు ఎలా పోరాడాలి? బలహీనుడై పోరాడాలా? బలవంతుడై పోరాడాలా? పోరాటం చేస్తున్నాం, మనం పోరాటంలో ఉన్నాం. ఈ పోరాటంలో బలము లేకపోతే శత్రువు బలానికి మనం చిక్కుకుపోతాం. నువ్వు బలహీనుడు అయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఈ లోకములో కూడా యవన వయసులో నీ బలమే అలంకారము గనక ఆ బలాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రభు చెప్తున్నాడు, ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది గనక మీ ఆత్మను బలపరుచుకోండి.
ఒక పాట రాశాను నేను, ఇంకా విడుదల అవ్వలేదు. బలవంతుడవై ఉండుము అనండి, పక్కన ఉంటుంది చెప్పండి. బలముపై బలం పొందుము, బలవంతుడవై ఉండుము, బలముపై బలం పొందుము, బలహీనుడవైన ఎడలా స్వతంత్రించుకోలేవు పరలోకమును. నువ్వు బలము ఎలా పొందుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి పొందుకోవాలి? దేన్ని ఆశిస్తే, దేన్ని కోరుకుంటే శత్రువును జయించగలిగిన బలము నీలో ఉంటుంది? ఫిలిష్తీయుల కుమార్తెను కాదు, ద్రాక్షారసమును కాదు, పొడుపు కథలను కాదు, విప్పుడు కథలను కాదు. ఎక్కడికి రావాలి? వాక్యము దగ్గరికి రావాలి. ఎక్కడ మోకరించాలి? దేవుని సన్నిధిలో మోకరించాలి. ఎవరి దగ్గర అపేక్షించాలి బలాన్ని? దేవుని దగ్గర అపేక్షించాలి. ఎవరితో చేయాలి సహవాసం? దేవునితో చేయాలి. ఈ యవ్వన వయసులో ఉన్న మీరు మీ బలాన్ని అంతా కూడా ఈ సెల్ ఫోన్తో పాడు చేసుకోవద్దు. ఎప్స్టీన్ ఫైల్స్ ఎంతమందికి తెలుసు? చూస్తున్నారా అబ్బో, అందరికీ అంత ఇంట్రెస్ట్ కదా నీకు? వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారా? ఎప్పుడూ బైబిల్ అలా పరిశోధించరు. ఈరోజు ఎవరితో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఫోన్ చేసి మరి చాలామంది యవనస్తులు, అన్న ఏంటన్నా ఈ ఘోరం ఎప్స్టీన్స్ ఫైల్ చూసావన్నా, నాకు లింకులు పెడుతున్నారు. ఒరే నాకు పెట్టొద్దురా, నేను చూడను. అక్కడ ఏం జరిగింది, ఏం చేశారో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ యవనస్తుల్లో ఎక్కువైపోయింది. అరే ఏం జరగబోతుంది, దేవుని రాకడ రాబోతుంది కదా, ఎత్తబడబోతున్నాం కదా, తర్వాత ఏం జరుగుతుంది, రాకడ గుర్తులేంటి? ఈ క్యూరియాసిటీతో బైబిల్ వెతుకుతున్న వారు మీలో ఎంతమంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరు రోజుకు 1 గంట ప్రార్థన చేయరు, 1 గంట వాక్యం చదవరు, కనీసం నెలకి 1-2 రోజులు ఉపవాసం ఉండరు. మీరు అంటున్నారు మేము యేసయ్యను ప్రేమిస్తున్నాం, మేము ఆత్మలో బలవంతులు అంటున్నారు. ఎలా కుదురుతుంది? సంసోను అనుకున్నాడు నేను బలవంతుడు, నాకేమీ కాదు, ఒక స్త్రీ వ్యామోహం నన్ను ఏమీ చేయలేదు అనుకున్నాడు. కానీ దాని బలమంతా కూడా బలహీనురాలైన ఒక స్త్రీ తన తొడ మీద పడుకోబెట్టుకుని వెంట్రుకలన్నీ కొరికేసి గుండోడిని చేసేసి గుడ్డోడిని చేసేసి పశువులతో పాటు తిరగలు తిప్పేవాడిగా మారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? తను ఎందులో బలము వెతుక్కోవాలో అందులో నాకున్న బలము సరిపోద్ది అనుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అంత్యకాలంలో ఉన్న యవనస్తులు మీరు బలం పొందుకోవాలి. బలహీనులుగా ఉండుటకు దేవుడు ఇష్టపడట్లేదు ఎవరిని కూడా. మీ జీవితంలో ఏ బలహీనత ఉన్నప్పటికీ అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా నా బలహీనతలయో క్రీస్తు యొక్క బలము సంపూర్ణమగుచున్నదని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు మీకు చాలా బలహీనతలు ఉంటాయి. నాకే బలహీనత లేదన్నాను మీలో ఎవరన్నా అంటే మీరు అపవాది కంటే చాలా పెద్ద సాతానులని నేను అనుకుంటాను. నేను ఎందుకంటే వాక్యం చెప్తుంది యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. త్రొట్టిల్లు పాటు ఉంటుంది. కానీ మనకున్న వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు త్రొట్టిల్లకుండానట్లు, నీ పాదములకు రాయి తగలకుండానట్లు, నువ్వు క్రింద పడకుండానట్లు దేవుడు ఏం చేస్తాడు? ఎత్తి పడతాడు. ఎక్కడ కడతాడు? బండ మీద నిన్ను కడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ బలహీనతలు ఆయనకు తెలుసు. ఆయన బలము నీకు ఇచ్చుటకు, ఆ బలహీనతలో నువ్వు గొప్ప శక్తిని పొందుకొనుటకు అదొక వారధి అని నువ్వు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. కొంతమంది అంటారు వచ్చి, అన్న ఈ బలహీనత నేను జయించలేకపోతున్నానన్న, ఇందులోంచి బయటికి రాలేకపోతున్నానన్న, నా జీవితం ఇంకా అయిపోయింది. నువ్వు బలహీనతలో ఉంటే పందిలాగా అందులోనే పొరలమని ఎవరు చెప్పారు? బయటకు వచ్చే అవకాశం దేవుడు ఇవ్వలేదా? నేను పర్సనల్గా కొంతమందిని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆడపిల్లలు కూడా చెప్తుంటారు, ఈ ఒక్క దానిలో నుంచి నేను మాత్రం బయటికి, ఆ వ్యక్తి వీక్నెస్ అయిపోయాడన్న. నాకు ఉన్నారా ఇక్కడ అలాంటి వాళ్ళు? ఆ వ్యక్తి యవనస్తుల్లో ఎక్కువగా వింటున్న మాట ఇప్పుడు, పలానా వ్యక్తి నాకేమైపోయాడు? వీక్నెస్ అయిపోయాడు. జాగ్రత్త. అది వ్యక్తి కలిగిస్తున్న వీక్నెస్ కాదు, అది సాతానుడు చేస్తున్న వీక్నెస్. నేను కేవలం లవ్ స్టోరీల గురించి చెప్పట్లా. కొంతమంది అంటారు మా అన్నయ్య అంటే నాకు చాలా పిచ్చి ప్రేమ అండి, రోజుకి 5 గంటలు 6 గంటలు మాట్లాడతారు ఆవిడ.
ఎన్ని గంటలు? ఏమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అంతసేపు? మేడెక్కంటే అక్కతో మాట్లాడుతున్నాను డాడీ. ఎవరితో? చెల్లితో మాట్లాడుతున్నాను డాడీ. అన్నతో మాట్లాడుతున్నాను డాడీ. బైబిల్ చెప్పలేదా విస్తారమైన మాటల్లో ఏముంటుందట? గంటలు గంటలు చాటింగ్ చేస్తున్నా చాటింగ్ వీరులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉంటారు. మీ అమ్మ నాన్నలకు కూడా ఫోన్ లాకులు తెలియకుండా పెట్టుకున్నవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చర్చిలోనే ఉంటారు, ఆన్ చేసి టక 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 కొడతా ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, కొడతా ఉంటారు. గంటలు గంటలు ఎవరితో మాట్లాడుతున్నామంటే అన్న అక్క. గమనించు, దేవునికి నీకు ఉన్న సహవాసం మధ్యలో అన్న వచ్చినా, అక్క వచ్చినా, అమ్మ వచ్చినా, నాన్న వచ్చినా, అత్త వచ్చినా, పిన్ని వచ్చినా కూడా నువ్వు బలహీనుడు అయిపోతావు. తిరుగులేదు అందులో. ఈ యవ్వన వయసులో నీ బలమును అనవసరమైన వాటి మీద పెట్టి సమయాన్ని పాడు చేసుకోవద్దు. వాక్యం చెప్తుంది, సమయమును పోనీయక దాన్ని ఏం చేసుకోవాలి? సంసోను దేని మీద పెట్టాడు తెలుసా? తన యవ్వన బలాన్ని స్త్రీల మీద, మందు మీద, పొడుపు కడల మీద, 300 నక్కలు పట్టుకుని తోకలు కట్టడం మీద, తన బలం అంతా ఇష్టానుసారంగా ద్రాక్షారసం మీద పెట్టేసిన కారణంగా దేవుడు ఏదైతే ఉద్దేశించాడో దాన్ని సంపూర్ణమైన రీతిలో తను చూడలేకపోయాడు. ఫిలిష్తీయులతో పాటు చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న యవనస్తులు, మీ జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. దేవునికి స్తోత్రం. కొందరు మిషనరీలుగా వెళ్ళి దేశాన్ని తలక్రిందులు చేయాలన్నది దేవుని ఉద్దేశం. నమ్ముతున్నారా? నాకు మిషనరీగా వెళ్ళి దేవుని కొరకు పరిచయం చేయాలి అన్న ఆశ కలిగిన వాళ్ళు ఎవరిని ఉంటే చేయబోకెత్తండి. ఎవరు లేరా? ఎందుకు లేరు? మనకి తినాలి, కెరియర్లో సెటిల్ అవ్వాలి, మంచి పెళ్లి చేసుకోవాలి, బిడ్డలను కనాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలి. అమ్మ గమనించండి, దేవుని రాకడ సమీపంలో ఉంది. దేవుని కొరకు ఈ లోకంలో నక్షత్రాలుగా వెలగడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది, ప్రతి వాడును తన సొంత కార్యమునే చూచుకొను కానీ ప్రభు కార్యమును చూచువాడు లేడన్నాడు. నా ఆశ మీలాంటి యవనస్తులందరూ మీ సొంత కార్యాలు పక్కన పెట్టి మరి ప్రభు కార్యాల కొరకు ఎదురు చూచెదరగాక, వాటి కొరకు పూనుకొనెదరగాక. ఆ జనరేషన్ కావాలి. పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు చిన్నప్పుడు మనకి, 20 ఏళ్ళు కష్టపడితే 60 ఏళ్ళు ఎలా బతుకుతాం? వాడు ఆ 20 ఏళ్ళు ఏం చేస్తాడు? కష్టపడి చదివి ఉద్యోగం వచ్చేసరికి, సెటిల్ అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చేద్దమ్మా మీ ఊర్లో. గోరింటాడు స్పెషల్ అది. ఆడు ఉద్యోగం సంపాదించుకుని సెటిల్ అయ్యేటప్పుడు కనీసం 30-32. అవునా? అయితే నా ప్రశ్న, ఆడు ఉద్యోగం వచ్చిన తర్వాత చచ్చిపోవడానికి గ్యారెంటీ ఉందా? సంతోషంగా ఉంటాడన్నా? నిజంగా 60-70 ఏళ్ళు బతుకుతాడని గ్యారెంటీ ఉందా? అయినా ఆ 30 ఏళ్ళ కోసం, గ్యారెంటీ లేని 40 ఏళ్ళ కోసం ఆ 30 ఏళ్ళు పడి కష్టపడి చదివేస్తారు కదా మీలో చాలామంది. మీ పిల్లల్ని అలాగే చదివిస్తారు కదా. ఇక్కడ పెద్దోళ్ళు ఉంటే వారితో కూడా మాట్లాడుతున్నాను నేను. అయితే నా ప్రశ్న, ఒక 30 ఏళ్ళ కోసం, ఒక 40 ఏళ్ళ కోసం 30 ఏళ్ళు కష్టాలు పడితే తప్పులేంది, యుగ యుగాల కోసం ఒక 70 ఏళ్ళు దేవుని కోసం దెబ్బలు తింటే, అవమానాలు పొందుకుంటే, మనకున్నవి వదులుకుంటే, దేవుని కోసం వెళ్ళి పని చేస్తే తప్పేంటి అని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎంతమంది అలాంటి తీర్మానంలో ఉన్నారు ఈ రోజున? మీకు కూడా తెలుసా, మీరందరూ అలా కూర్చోడానికి చాలామంది యవనస్తులు మన దేశంలోకి వచ్చారు. వారి శరీర కోరికలను చంపేసుకుని ఆత్మలో నలిగిన వారై ఈ లోకానికి సువార్త ప్రకటించాలని, ఈ భారతదేశానికి సువార్త ప్రకటించాలని, ఎక్కడున్న మూఢ ఆచారాల నుంచి విడుదల కలిగించాలని వారు ఇక్కడికి వచ్చారు. 120 సంవత్సరాల క్రితం, ఎన్ని సంవత్సరాల క్రితం? 130 వేసుకోండి. 130 సంవత్సరాల క్రితం యామీ కార్మైకల్ అనే ఒక మిషనరీ దేశానికి వచ్చింది. ఎంతమంది ఎంతమంది ఎవరైనా మీరు విన్నారా? యామీ కార్మైకల్ ఎంతమంది విన్నారు? 30 సంవత్సరాల క్రితం యామీ కార్మైకల్ అనే ఒక యవనస్తురాలు, ఎర్లీ 20sలో ఉన్న యవనస్తురాలు, మన పక్కన తమిళనాడులో ఉన్న తిరునల్వెల్లి అనే ప్లేస్ ఉన్నారు మీరు ఎప్పుడైనా? తిరువనంతపురం అనే వరకు తిరునల్వెల్లి అనే ప్లేస్కి ఒక 130 సంవత్సరాల క్రితం ఐర్లాండ్ దేశంలో నివసిస్తున్న యామీ కార్మైకల్ అనే ఆవిడ భారతదేశం గురించి వింటున్నప్పుడు, అప్పటికి తమిళనాడులో
ఆ తిరునెల్వేలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మూఢాచారం ఉండేది. అదేంటో తెలుసా? దేవదాసి వ్యవస్థ. ఏంటది? విని ఆమె అనుకుంది, నేను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి అక్కడ జరుగుతున్న ఆ మూఢ ఆచారాలలో నుంచి ఆడపిల్లలు నేను బయటికి తీసుకురావాలి, రక్షించాలని అనుకుంది. దేవదాసి వ్యవస్థ అంటే ఏంటో తెలుసా? కేవలము 8 సంవత్సరాలు దాటిన పిల్లల్ని తీసుకువెళ్ళి ఒక ప్రాంతంలో పెట్టి ఆ ఊరిలో ఉన్న ముసలి వారందరూ కూడా ఎంతమందికి వీలైతే అంతమంది ఆమె పెరిగే వరకు కూడా, ఆమెకు యుక్త వయసు వచ్చి ఆమెకి 20-30 సంవత్సరాలు వచ్చే వరకు ఆమెను పాడు చేస్తుంటారు. ఆమె పెళ్లి చేసుకోకూడదు ఇక. అలాగే చిన్న చిన్న బిడ్డలను తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఈ కల్చర్ ఎక్కువగా ఉండేది. ఆమె కార్మైకల్ ఏం చేసింది తెలుసా? తిరువనంతపురం వచ్చింది, తిరునెల్లి వచ్చింది. ఐర్లాండ్ ఉమెన్, చాలా తెల్లగా అందంగా ఉండేది. ఎంత వయసు? 22-23 సంవత్సరాల వయసు. భారతదేశం వచ్చింది. వచ్చి ప్రదేశాలు, ఈ ప్రాంతాలన్నీ తిరిగి సువార్త ప్రకటించాలని ప్రయత్నం చేస్తుంటే ఆమె దగ్గరికి వెళ్తుంటే పారిపోయేవారట. ఎందుకంటే తమిళనాడు ఎలా ఉండేది అప్పటికి, మనకు ఫోన్లు ఏం లేవు కదా, పలానా దేశంలో ప్రజలు ఎలాగ ఉంటారని చెప్పడానికి. చూడగానే దయ్యం వచ్చిందని పారిపోయేవారట. ఈ ఆమె కార్మికులు ఏం చేసింది తెలుసా? కోయంబత్తూరు ఆ ప్రాంతం అంతా, తమిళనాడు ఆ ప్రాంతం అంతా కాఫీ పంట ఎక్కువ పండించేవారు. ఆ కాఫీ బీన్స్ తీసుకుని ఒంటికి రాసుకుని ట్యాన్ చేసుకునేదంట. బాడీ నల్లగా మారి వెళ్ళేదట, సువార్త ప్రకటించేదంట. సువార్త ప్రకటించడానికి వెళ్తే రాళ్లతో కొడుతూ ఉండేవారంట. కాలినడకతో 15 కిలోమీటర్లు నడిచెళ్ళి తిరువనంతపురం చుట్టూరు నడిచెళ్ళి ఒక్కొక్క ఊరిలో, బాగా వినండి, ఒక్కొక్క ఊరిలో తన వయసు కంటే తక్కువ ఉన్న 20-21 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలను రక్షించింది. కొన్ని ఊరిలో మొత్తానికి ఒక 20 మందిని ఆడపిల్లలను రక్షించి దేవుని మాటలు వారికి చెప్పడం ద్వారాగా వారు విని బలపడి వారు ఏం చేశారో తెలుసా? వారందరూ కూడా నీతో పాటు వచ్చి సువార్త ప్రకటిస్తామని సమర్పించుకుని ఆమె కార్మైకల్తో గ్రూప్ అయిపోయారు. వారికి ఒక పేరు పెట్టింది, స్టారీ క్లస్టర్స్ అని పేరు పెట్టింది. ఏం పేరు? ఆకాశంలో వెలిగే నక్షత్రాలని. స్టారీ క్లస్టర్స్ అనే గ్రూప్ ఫామ్ చేసి, ఈ గ్రూప్ ఏం చేశారో తెలుసా? అర్ధరాత్రులు ఎక్కడైతే రహస్య ప్రాంతాల్లో ఈ దేవదాసి వ్యవస్థ నడిపిస్తున్నారో, చిన్నపిల్లలను తీసుకెళ్ళి 7, 8, 9, 10, 11, 12 సంవత్సరాల ఆడపిల్లలతో వ్యభిచారం చేస్తున్నారో, వారు అందుకోసమే పుట్టారని వారి హృదయాల్లో నూరు పోసి, వాళ్ళ తల్లిదండ్రులకు నూరు పోసి వారు అదే చేయాలని వారిని బానిసలుగా మార్చేసి ఇబ్బంది పెడుతున్నారో, అర్ధరాత్రి గ్రూప్ అంతా వెళ్ళి ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసి రక్షించేవారట. దేవుని స్తోత్రం. పట్టుకుంటే ఏమవుతుంది? చంపేస్తారు. ప్రాణాలకు తెగించి ఆమె కార్మైకల్ అలాగా 300 మంది దేవదాసి వ్యవస్థలో ఉన్న పిల్లల్ని రక్షించింది. దేవునికి స్తోత్రం. రక్షించడం కాదు, ఫండ్స్ కలెక్ట్ చేసి ఈ పిల్లల కోసం హాస్టల్స్, స్కూల్స్, ట్రైనింగ్ సెంటర్స్ నిర్మించింది. ఇప్పటికీ అవన్నీ అక్కడే ఉన్నాయి. డానవర్ ఫెలోషిప్ అని ఇప్పటికీ రన్ అవుతుంది తిరునెల్వేలిలో. మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. ఇలా రక్షించి ఒక చక్కని మినిస్ట్రీ చేస్తున్నప్పుడు హాస్పిటల్ వారి కోసం కడుతూ అది కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, నడుస్తున్నప్పుడు ఆమె కార్మైకల్ అక్కడ తవ్విన మ్యాన్ హోల్లో ఆ గుంటలో పడిపోయిందట. పడిపోగానే కేవలం 26-27 సంవత్సరాల ఆమె కార్మైకల్కి నడుము విరిగిపోయింది. పారాలసిస్ వచ్చేసింది. బెడ్ మీద ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు, అమ్మ యవ్వన వయసులో ఇక్కడికి వచ్చి అంతా పోగొట్టుకున్నావు, మీ దేశానికి వెళ్ళిపోవమ్మా, నడుము విరిగిపోయి నువ్వేం చేస్తావు? అప్పుడు ఆమె కార్మైకల్ అందంట, దేవుడు కోరుకుంటే నేను ఈ నడుంతో కూడా నేల మీద దొల్లుతూ కూడా సువార్త ప్రకటిస్తాను. దేవునికి స్తోత్రం. అమ్మ అంతా పోగొట్టుకున్నావు, వెళ్ళిపో అమ్మా అని కొంతమంది లేఖలు రాస్తే, అక్కడి నుంచి వచ్చేయమ్మా అని లేఖలు రాస్తే ఆమె రాసిందంట, టు లవ్ జీసస్ ఈజ్ టు స్పెండ్ అండ్ ఈజ్ టు బి స్పెంట్ అని రాసిందంట. అంటే దేవుణ్ణి ప్రేమించడం అనగా ఖర్చు పెట్టుట, ఆయన కొరకు ఖర్చు అయిపోవుట. దేవునికి మహిమ కలుగునగాక. ప్రారంభంలో మీరు అంతా చెప్పారు, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. మరి దేవుని కొరకు ఖర్చు అవుతున్నారా? మీ శరీరం కోసం ఖర్చు అవుతున్నారా? శరీరం కోసం ఖర్చు అవుతున్నవారు మీలో 100 మంది ఉంటారేమో అనుకుంటున్నాను. ఎవరైనా మేము ఆత్మ కొరకు ఖర్చు అవుతున్నాం, దేవుని కోసం ఖర్చు అవుతున్నాం అని చెప్పేవారు ఉంటే సంతోషం. ఏం చేస్తున్నావు నువ్వు దేవుని కొరకు ఖర్చు అవ్వడానికి? దేవుని కోసం విరగడానికి, నలగడానికి? నువ్వు వెలిగితే ఆత్మలో, నలిగితే ఆత్మలో, నీ శరీరం పైన నువ్వు విజయము పొందుకునే బలమును పొందుకుంటావు. దేవునికి స్తోత్రం.
సంసోను బలహీనుడు అయిపోయాడు. ఎంత వీరోచితంగా వెళ్ళాడో అంత బలహీనంగా. ఇప్పుడు ఈ యూత్ మీటింగ్ నుంచి చాలామంది వీరోచితంగా బయటికి వెళ్తారు. వీరోచితంగా, వీరుల్లాగా బా చెప్తారు, రివ్యూస్ చెప్తారు. యూత్ మీటింగ్లో మేము చాలా బలపడ్డాం, అన్న అద్భుతం వాక్యం చెప్పాడు, అద్భుతం, ఇలాంటి చేయండి, దేవుని కోసం మనం ఏదో చేసేయాలి. ఇంటికి వెళ్ళగానే సాయంత్రం ఫోన్ పట్టుకోగానే ఈ ఉద్రేకం అంతా ఏమైపోద్ది? నీకు ఎంత ఉద్రేకం ఉందో, మీటర్ ఎంత పైకి లెగిసిపోయిందో దిగిపోతుంది. కారణం ఏంటి? నువ్వు దీనికోసం ఖర్చు అవుతున్నావు, నువ్వు దీనికోసం ఖర్చు అవుతున్నావు. నువ్వు ఎవరి కోసం ఖర్చు అవ్వాలి? ఏం చేయాలో ఒక తీర్మానం తీసుకో ఈ రోజున. దేన్ని జయించాలి నీ జీవితంలో? దాన్ని జయించడానికి ఏం వదిలేసుకోవాలి? ఏ బంధాన్ని తెంపుకుంటావు? ఒకవేళ తనకు కనపడిన ఫిలిస్తీన్ల కుమార్తె ఆకర్షించినప్పటికీ ఆ ఆకర్షణకు లోనవ్వకుండా దాన్ని తెంపుకుని ముందుకెళ్ళిపోయి ఉంటే యోసేపు లాగా ప్రధాన అయ్యేవాడేమో. దేవునికి స్తోత్రం. యోసేపు కూడా వచ్చింది ఆకర్షణ. ఏం చేశాడు యోసేపు? పారిపోయాడు. మనం ఏమంటాం? మేము నిలబడి జయిస్తామండి. ఎప్పటికైనా మేము వీరులం, మేము నిలబడి జయిస్తాం. నిలబడి జయించాల్సిన చోట జయించాలి, పారిపోవలసిన చోట పారిపోవాలి. సంసోనికి తెలియలేదు, యోసేపుకి తెలిసింది ఆ ట్రిక్. మరి మీకు అక్కడి నుంచి పిల్లి వచ్చింది లోపలికి, మీరు ఎవరైనా పారిపోతారా? కొంతన్నారు అక్కడ. పిల్లి వచ్చిందనుకో ఏం చేస్తాం? అదే పూలు వస్తే వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేస్తారా? మీ పాస్టర్ కానీ పాస్టర్ గారికి ఏమవకుండా నిలబడతారా? మొత్తం మమ్మల్ని అందరినీ వదిలేసి తలుపులు తీసుకుని పరుగు ఒక్కడున్నాడు ఇక్కడ. గమనించండి, సాతాను ఎవరిని మినుగుతున్నాడు? ఎలా తిరుగుతున్నాడు? పిల్లిలా తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతున్నాడు? ఆడికి తెలుసు నువ్వు ఎక్కడ పడతావో, ఎలా పడతావో, దేనికి పడతావో ఎవరికి తెలుసు. జాగ్రత్త పడాలి. నువ్వు చేస్తున్న భక్తి సరిపోదు, నువ్వు చదువుతున్న వాక్యం సరిపోదు, ఆదివారం వచ్చి కూర్చుని వినే వాక్యం సరిపోదు. భక్తిని అలవాటు చేసుకోండి యవనస్తులారా, క్రమాన్ని అలవాటు చేసుకోండి. బైబిల్ చదవండి, రోజు కనీసం 1 గంట వాక్యాన్ని ధ్యానించండి, ఒక 2 గంటలు ప్రార్థన చేయండి, కొన్ని ప్రత్యక్షతలు పొందుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. నా 21 సంవత్సరం 22 సంవత్సరాల్లో బాప్తిసం తీసుకున్న తర్వాత మోకరించి రాత్రులు ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, నేను నీ కొరకు పని చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలి? నాతో మాట్లాడు. నేను మోకరించి మోకాళ్ళు ఇదవ్వక కింద పడిపోతుంటే నేను ఏం చేసేవాడిని తెలుసా? పచ్చిమిరకాయలు తెచ్చుకొని పచ్చిమిరకాయలు నలిపేసుకుని నా మోకాళ్ళకు పెట్టుకుని మోకరించేవాడిని. ఎలా ఉంటుంది పచ్చిమిరకాయలు? అప్పటిదాకా మోకరించిన మోకాలు మీద పచ్చిమిరకాయలు అంటే ఎలా ఉంటుంది? అప్పటికి కొంతసేపటికి కాలు పడిపోయాయి. గోడకు వచ్చేసి ప్రార్థన చేసేవాడిని తెల్లవారు 2 గంటల వరకు. మీరు నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా, నా 21లో దేవుడిచ్చిన ఒక అద్భుతమైన దర్శనం ఇప్పుడు నా జీవితంలో నెరవేరుతుంది. ఎందుకు చెప్తానండి ఈ మాట? దేవుణ్ణి ఆశించి కోరుకుని ఆయన కొరకు కనిపెట్టుకునే వారికి గొప్ప ప్రత్యక్షతనిచ్చి బలపరుస్తాడు యేసయ్య. ఇది చాలామందికి వింతగా అనిపించవచ్చు, వాస్తవం. ఆ రోజు ప్రార్థిస్తుండగానే ఒక ఎత్తైన కొండ మీదకి ప్రభు నన్ను తీసుకెళ్ళాడు. ఒక పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ, దుప్పటి కప్పుకొని, తెల్ల గడ్డం వేసుకుని, చీకటి రాత్రి ప్రాంతం, అది కారు మేఘాలు ఉన్నాయి ఆకాశం అంతా. ఆ క్లిఫ్ మీద కొండ అంచున పెద్ద ఆయన నిలబడ్డాడు, గడ్డం వేసుకుని, కర్ర పట్టుకుని. నేను పక్కన నిలబడి ఆయన చూస్తున్నాను. ఎవరైనా అనగానే ఆకాశంలోంచి, మేఘంలో నుంచి మోషే అనే స్వరం నాకు వినపడింది. ఇదంతా కల్లో కాదు, ప్రార్థనలో జరుగుతుంది. వినపడగానే ఆ వ్యక్తి నా వైపు చూసి నా భుజం మీద తట్టి తన చేతిలో ఉన్న కర్రను నాకు ఇచ్చాడు. అయిపోయింది దర్శనం. అప్పుడు నాకు అర్థం కాల. కేవలం మీ అంత వయసే ఉంటుంది నాకు, 21-22 సంవత్సరాలు. ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు ప్రజలను మోషే ఎలా నడిపించాడో అలా కూడా నేను నువ్వు చోటుకు పంపిస్తానరా. అంత మొండి ప్రజలను నువ్వు రక్షించి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నా, నువ్వు అక్కడ ఓర్చుకుని సేవ చేయాలి అని చెప్పి ఆ కర్ర నా చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి చాలా ప్రత్యక్షతలు నేను ప్రార్థనలో పొందుకున్నాను. ఇలా చాలా దర్శనాలు నేను చూశాను. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నాకొక దేవుడు మీకొక దేవుడు కాదు. యవనస్తుల వెతుకులాట, యవనస్తుల ఆశ, కోరిక మొత్తం మారిపోయింది. ఈరోజు యవనస్తులు చూస్తే చాలా చాలా బాధేస్తుంది. ఏ ప్రత్యక్షతలు వారికి లేవు.
దేవుని వెతకడం లేదు, దర్శనాలు చూసేది లేదు. బైబిల్ చెప్తుంది యవనస్తులు ఏం చూస్తారట? ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది చూస్తున్నారు? మీరు చూస్తున్నారు దర్శనం, దేవుని దర్శనం కాదు, దూరదర్శనం. ఏ దర్శనం? దూరదర్శనం చూస్తున్నారు మీరు. యవనస్తులకి తృష్ణ, కోరిక, ఆశయమేంటో తెలుసా? దేవుని దగ్గర నుంచి నేను కొన్ని ప్రత్యక్షతలు పొందుకోవాలని ప్రార్థనలో పోరాడేవారిగా ఉండాలి. అప్పుడు మీరు బలవంతులు అవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు మీరు బలం పొందుకుంటారు. అప్పుడు శరీర కోరికలను చంపగలుగుతారు. ఊరికే వచ్చేసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసి, పాస్టర్ గారు నా దగ్గర ప్రార్థన చేయండి, నేను ఒక బలహీనత నుంచి బయటికి రాలేకపోతున్నానని 100 మంది పాస్టర్లతో ప్రార్థన చేయించుకున్నా మీరు రాలేరు. ఎంతమందితో? ఆ శక్తి మీకే ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు కనిపెట్టు, ప్రార్థనలో వాక్యం చదువు. యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుందరు? వాక్యం చదివి దాన్ని ఏం చేయాలి? వదిలేయాలా? శ్రద్ధగా అనుసరించాలి. ప్రార్థనలో పోరాడాలి, దేవుని దగ్గర ప్రత్యక్షత పొందుకోవాలి, దర్శనాలు పొందుకోవాలి. మన దేవుడు ఎవరో తెలుసా? మాట్లాడే దేవుడు, బలమిచ్చు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొర్నేలి ఇంటితో పాటు ప్రార్థన చేస్తే 3 గంటలకి ఏం దిగినాయి ఇంట్లోకి? ఏం దిగినాయి? ఎవరు వచ్చారు ఇంట్లోకి? చెప్పండమ్మా. కొర్నేలి ఇంట్లోకి దేవదూతలు దిగినప్పుడు యేసయ్య భూమి మీద ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఉన్నాడా, వెళ్ళిపోయాడా? పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు, ఇంకా రాలేదా? ఇప్పుడు కొర్నేలి ఉన్న కాలంలోనే మనం ఉన్నామా? అంతకు ముందు ఉన్నామా? తర్వాత ఉన్నామా? ఏ కాలంలో ఉన్నాం? తండ్రి కాలంలో లేము, ప్రభు కాలంలో లేము. ఏ కాలంలో ఉన్నాం? పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. కొర్నేలి ఏ కాలంలో ఉన్నాడు? బైబిల్లో 3 కాలాలే ఉన్నాయి. తండ్రి కాలం, కుమారుని కాలం, ఇప్పుడు భూమి మీద ఏ కాలం ఇది? నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్మట్లేదా? మరి కొర్నేలి ఇంటిలోకి వచ్చిన దేవదూతను ఇంట్లోకి ఎందుకు రాదంటావు? ఎందుకంటే మనకు క్రమమైన భక్తి లేదు, క్రమమైన కోరిక లేదు. దేవుడిని చూడాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని దగ్గర నుంచి కొన్ని ప్రత్యక్షతలు పొందుకోవాలి. అంటే ఇప్పుడు రాత్రి వెళ్ళిపోయి దేవదూతలు మా ఇంట్లోకి దిగండి అని ప్రార్థన దేవుని అడగట్లేదు. నేను అలా అడగలేదు. నువ్వు అడుగు, నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు డాక్టర్ అవడమో, పోలీస్ అవడమో, ఇంకోటి అవడమో కాదు దేవుని ఉద్దేశం. అది ఎలాగో అవుతావు. ఈ లోకంలో బతకడానికి, ఈ లోకానికి కాంట్రిబ్యూట్ చేయడానికి నువ్వేదో చేయాలి కాబట్టి చేస్తావు. దేవుని ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని రాజ్య విస్తరణలో, వ్యాప్తిలో నువ్వు ఒక పాత్ర కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. మీలో ప్రతి ఒక్కరూ, మనమందరం క్రీస్తులోని అవయవాలు కనుక ఏ అవయవము కూడా తెగిపడినదిగా, పని చేయనిదిగా ఉండడానికి వీలు. మేము పనికొచ్చే అవయవాలమండి, క్రీస్తులోని అవయవాలము అని ఎంతమంది చెప్పగలరు? మీరు వస్తారు, మొహం చూపిస్తారు, స్తోత్రం అంటారు, పోతారు. ఏంటి ఉపయోగం? మీలో పట్టుమని ఒక 20 మంది, ఒక 10 మంది యవనస్తులైనా మీ పని, మీ చదువు మీరు చదువుకుంటా చేసుకుంటానే ప్రాముఖ్యత దేవుడికి ఇచ్చి దేవుని పని కొరకు నిలబడితే ఈ గోరింటాడ మందిరం మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి పడగొట్టేసి పెద్దది కట్టేయాలి. కడతారు. ఎందుకు? ఆదర్శనమే, సేవకులు ఉన్న భారమే మీలోకి వస్తుంది కనుక, మీరు బలవంతులు అవుతారు కనుక. కానీ మనకేం కావాలి? క్రిస్మస్కి పెద్ద స్టార్ పెట్టాలి. నువ్వేదో పెద్ద గొప్ప పని చేసినట్టు లైటింగ్లు పెట్టేసి సెల్ఫీ తీసుకుని, అబ్బా దేవుని పని చేసేసాను. స్టార్కి లైటింగ్ పెడితే అయిపోయిందా? స్టార్, మీరు స్టార్ పెడుతున్నారని మేము పెడతాం స్టార్. విషయం దాని గురించి కదా. అంటే నువ్వు ట్రీ పెట్టేసి, స్టార్ పెట్టేసి, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అంటే అయిపోయిందా? క్యారల్స్ తిరిగితే అయిపోయిందా? అది చేయమంటున్నాడా? అర్ధరాత్రి పడుకున్నోడి దగ్గరికి వెళ్ళి పడుకున్నోడిని లేపి హ్యాపీ క్రిస్మస్ అనగానే అయిపోయి గోలరా బాబు రాడు. పగలెళ్ళవు. పోనీ అది కూడా తెలియనోడి దగ్గరికి వెళ్తావా? ఎడగెళ్తావు? తెలిసినోడి దగ్గరికి వెళ్తావు. రక్షకుండు దయించినాడట అటా, ఆడికి తెలియదేటి. ఎన్నిసార్లు చెప్తావు వాడికి? వాళ్ళు ఈస్టర్ రోజు వెళ్తావు, పొద్దున్నే గీతం జయమని పాడదాము యేసురాజు హల్లెలూయా.
అప్పుడు ప్రేమ వచ్చేది మీ నాన్న మీద, మీ అమ్మ మీద, మీ ముత్తాత మీద, మీ ముత్తమ్మ మీద అన్నీ తీసుకెళ్ళి పెడతావు. అది కనుక లోపల దడ్డని బయటకు వచ్చిందంటే నువ్వు పోతావు అందులో. ఈ చేయమని అడగలేదు ప్రభు మనల్ని, చేయొద్దు అనట్లేదు. కానీ ఇది కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చేయవలసిన యోగ్యమైన పని ఉంది. దాని కొరకు మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. ఆమె కార్మైకల్ లాంటి యవనస్తురాళ్ళు, ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలా, నడుము పడిపోయింది కదా, 30 సంవత్సరాలు అలాగే బెడ్ మీద భారతదేశంలో బతికి చనిపోయింది ఆవిడ. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఆమె కార్మైకల్ లాగా మేము వెళ్ళి సేవ చేస్తామండి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? ఐడాస్ కట్టారు తెలుసా మీకు? రాయవెల్లూరు సిఎంసి హాస్పిటల్. ఆమె అలాగే పెళ్లి చేసుకోకుండా వచ్చేసి ఇక్కడ ప్రజల కోసం ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించి ఇక్కడే బ్రతికి చనిపోయింది. ఏం చేయాలనుకుంటున్నారు మీరు యవనస్తులారా? పోలీసు, డాక్టర్, ఇంజనీర్ కాదు. అవి ఎలాగో అవ్వండి, అవుతారు, సంతోషం. నేను దేవుని కొరకు పని చేయాలనుకుంటున్నాను. దేవుని చేతిలో, బలవంతుని చేతిలో బలమైన ఆయుధముగా ఉంటాను. దేవునికి స్తోత్రం. అలా ఉండాలి అంటే నీ శరీరము కాదు, ఏది బలంగా ఉండాలి? మీ ఆత్మలను బలపరుచుకోండి. మీ ఆత్మను బలపరుచుకోకపోతే మీరు ఏది 26:33 అందుకు పేతురు నీ విషయమై అందరు అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతర పడనని. యేసు ప్రభు ఇంకా సెలవుగా అప్పగించబడుతున్నాడు, మీకు తెలిసి ఇదంతా. ప్రభు అన్నాడు శిష్యులందరూ, సరే మీరందరూ నా విషయంలో కొంచెం ఇబ్బంది పడతారా, ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే మేము యేసు ప్రభుతో ఉన్నాం, యేసు ప్రభుతో బ్రతుకుతున్నాం, యేసు ప్రభు అంటే మాకు ఇష్టం అని చెప్పడానికి ఇబ్బంది పడతారంటే పేతురు గారు అన్నాడు, వీళ్ళందరూ పనికి మళ్ళీ ప్రభా నాకు తెలుసు అని, నేను ఒక్కడే మంచోండి, వీళ్ళందరూ నాకు తెలుసు, నేను ఒక్కడిని. ఈ బ్యాచ్ ఉంటారు కొంతమంది ఇక్కడ. పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, పాస్టర్ గారు మీకు తెలియదండి మన యూత్ అందరూ చాలా చెడిపోయారు, నేను ఒక్కదాన్నే ప్రార్థన చేసుకుంటున్నాను. మన వాళ్ళందరూ చాలా ఇష్టానుసారంగా ఉన్నారండి, నేను ఒక్కడే మంచోడిని. ఎంత చెప్పినా వినట్లేదండి వాళ్ళు. ప్రార్థన చేసుకోమంటే, వాక్యం చదవమంటే, పాస్టర్ గారు నేనేనండి, నేను ఒక్కదాన్నే మన యూత్లో. కానీ మొట్టమొదట పడిపోయేది ఆవిడే. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, రే వాళ్ళు కాదురా బాబు, ముందు నువ్వే. ప్రభు అలాగనొద్దు ప్రభు, నీకోసం ప్రాణమైనా ఇచ్చేస్తాను. సరే తెల్లవారు 3 అయ్యి కోడి కూసే సమయానికి 3 సార్లు నువ్వేం చేస్తావు? అతనికి ఉంది ఆశ ఏంటి? దేవుని కొరకు నేను వెనక్కి అడుగు వెయ్యను, ఎవరైనా అడిగితే ధైర్యంగా చెప్పి ప్రాణమైనా ఇచ్చేస్తాను, యేసు ప్రభుతో పాటు సిలువ ఎక్కేస్తాను నేను కూడా అనే తీర్మానం ఉంది. కానీ నిజంగా అది వచ్చేసరికి ఏమంటున్నాడు? ప్రభువా నేను ప్రభుతో, ఆయన ఎవరో నాకు ఆశ ఉంది. కానీ సమయం వచ్చేసరికి కారణం ఏంటి తెలుసా? ఒకవేళ ప్రభు తెలుసు అని అంటే ఏమవుద్ది? కొడతారు, చంపుతారు, నా శరీరానికి ఇబ్బంది కలుగుతుంది. తను సౌఖ్యంగా ఉండాలని కోరుకున్నాడు. మీరు యవనస్తులు దేవుని కోసం పనిచేయాలని ఆశ అందరికీ ఉంటుంది, కానీ ఎందుకు చేయలేరంటే శరీరాన్ని కష్టపెట్టుట మీకు అంత ఇష్టం ఉండదు. ఎవరన్నా తిడితే తీసుకునే అంత పరిస్థితి లేదు, ఎవరన్నా కొడితే ప్రభు కొరకు ఒక దెబ్బ తినేంత ఇది లేదు. ఇప్పుడు ఈ కాలంలో విపరీతంగా ఉన్మాదం ఎక్కువైపోయిన కాలంలో దేవుని కోసం చెప్పడానికి, బైబిల్ పట్టుకుని తిరగడానికి మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఫ్రెంచ్ వార్ జరిగినప్పుడు యూదుల మీద హిట్లర్ యుద్ధము చేస్తూ లక్షల మంది యూదులను చంపేస్తున్న కాలంలో, తెలుసా మీకు ఇది ఎవరికైనా? హిట్లర్ ఏం చేశాడో తెలుసా? హిట్లర్ ఎంతమందికి తెలుసు? ఇటలీలో ఉన్నాడు హిట్లర్, తెలుసా మీకు? హిట్లర్ నియంత కదా, నాజీ పార్టీ. లక్షల మంది యూదులను చంపేశాడు. చంపుతుంటే డైట్రిచ్ బెనోఫర్ అనే ఒక యవనస్తుడు, మీలాంటి ఒక యవనస్తుడు, అతను ఏం చేశాడో తెలుసా? లండన్లో చదువుకుంటున్న అతను యూదులను చంపేస్తాడని తెలుసుకుని ఇక్కడికి వచ్చి రహస్యంగా ఒక 500 మంది యూదులను బోర్డర్ దాటించాడు. సోవియట్ యూనియన్తో కలిసి
వారితో క్లబ్ అయ్యి ప్రాణాలకు తెగించి వారితో క్లబ్ అయ్యి ప్రాణాలకు తెగించి వారికి దేవుని గురించి చెబుతూ వారిని బోర్డర్ దాటించేశాడు. ఈ విషయం హిట్లర్కి తెలిసిపోయింది. ఈ డైట్రిచ్ బెనోఫర్ని తీసుకెళ్ళిపోయారు. వారం రోజుల నుంచి ఇతన్ని చంపేశారు. చాలా హింసించి చంపేశారు. చచ్చిపోయాడు. జరిగిందంటే తెలుసా, ఇతను చచ్చిపోయిన వారం రోజులకి హిట్లర్ కూడా తను కాల్చుకుని చచ్చిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరికీ విడుదల వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. అన్సంగ్ హీరోస్ వీళ్ళంతా దేవుని కోసం ఇలాగ చాలామంది యవ్వనస్తులు తమ యవ్వన వయసులో సమర్పించుకున్నారు. దేవునికి స్తోత్రం. మన పక్కనే ఉన్నాయి అమెజాన్ అడవులు. ఎంతమంది తెలుసు? ఒకప్పుడు సరిగ్గా ఒక 70 ఏళ్ళ క్రితం అక్కడ అక్కువ ప్రజలను ఒకరు ఉండేవారు. అక్కువ తెగవారు, నరమాంస భక్షకులు వారు. ఇప్పుడు మనకి ఇండియా పక్కన సెంటినల్ ఐలాండ్ అని ఉంది, తెలుసా మీ అందరికీ? అదే ఒక ప్రాంతం ఉంది. జాన్ ఎలెన్ చువా అనే ఒక అతను 3 సంవత్సరాల క్రితం అమెరికా నుంచి వచ్చి వారికి సువార్త ప్రకటించాలని వెళ్ళి చచ్చిపోయాడు. ఇదని తెలుసా మీకు? అలాగే ఒక 70 సంవత్సరాల క్రితం ఇంకా ముందు అమెజాన్ అడవిలో మరి అక్కువ ప్రజలని ఒక తెగ ఉండేవారు. వారు నరమాంస భక్షకులు. చాలా మనుషులు కనపడితే వారిని చక్కగా వండుకొని తినేస్తారు. వారికి సువార్త ప్రకటించడానికి జిమ్ ఎలియట్ అనే ఒక యవనస్తుడు వెళ్ళాడు. విన్నారా పేరు ఎవరికైనా? జిమ్ ఎలియట్. వెరీ గుడ్. మిషనరీల చరిత్రలు చదవండి. ఇతను వెళ్ళి ఇతనితో పాటు 5గురిని తీసుకెళ్ళాడు. 5గురు కూడా బాగా చదువుకున్నవారు, పైలట్స్ ఉన్నారు అందులో, పెళ్ళిళ్ళైన వారు, బిడలున్నవారు. ఈ 5గురు వెళ్ళి స్వార్థ ప్రకటించాలని ఆశపడి వారికి 2-3 రోజులు అన్ని వస్తువులు ఇచ్చి వస్తుంటే వారు కొంచెం చేదోడు వాదోడుగా ఉన్నారని నమ్మి వెళితే 5గురిని అక్కడే బాణాలతో గుచ్చి చంపేసి 5గురిని తినేశారు. ఎంతమందిని? మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ సెర్చ్ చేసుకోండి. చెప్పేవన్నీ కట్టుకథలు కాదు, యూట్యూబ్లో ఉంటాయి. పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటే చేసుకోండి, లైవ్లో ఉంటుంది చేసుకోండి. 5గురిని తినేసిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? వీరు భార్యలు అందరూ కూడా ఆయా దేశాల్లో ఉన్నారు కదా, అమెరికాలో అక్కడక్కడ. 5గురు భార్యలు కూడా వీరందరూ ఒక టీం అయ్యి వీరందరూ ఒక చాపర్ మాట్లాడుకుని బిడలతో సహా వారు తెగించి ఈ ప్రాంతానికి వచ్చేసి భర్తలు చనిపోయి వదిలేసిన పరిచర్యను వీరు కొనసాగించారు. దేవునికి స్తోత్రం. కొనసాగించి వీరు మెల్లగా అలవాటు అయ్యి అక్కడున్న ప్రజలను ఒక్కొక్కరుగా మార్చి ఎవరైతే జిమ్ ఎలియట్ని చంపి తినేసాడో, జిమ్ ఎలియట్ తొడ మాంసం చాలా బాగుందని చెప్పిన అతను మారి ఒక పెద్ద సంఘం అయిపోయి స్తోత్రం. ఇప్పుడు అమెజాన్ అడవిలో అక్కువ ప్రజలు అందరూ దేవుణ్ణి నమ్మేసుకున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. కారణం ఎవరు? 10 మంది యవనస్తులు, 5గురు పురుషులు. మీరు సాయంత్రం గట్టు మీదకి వెళ్ళి వేడివేడిగా పొక్కటి వెళ్తున్నారు పదరా. అక్కడ డబల్ నూడిల్స్ చాలా బాగుంటుంది. డబల్ ఎగ్ నూడిల్స్ కొత్త సినిమా రిలీజ్ అయిందిరా, పదరా. అక్కడ మీటింగ్ జరుగుతుంది, చక్కగా డీజే సౌండ్లు అయ్యి ఉన్నాయి, ఎగురుదాం కాసేపు. హల్లెలూయా స్తుతి మహిమ. ఈరోజు యవనస్తులు ఎంత దుస్థితిలోకి వెళ్ళిపోయారంటే మీటింగ్కి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడమే దేవుని పని అనుకుంటున్నారు. అది కాదు ప్రియ దేవుని వెళ్ళారా. నువ్వు ఎక్కడ ఆరాధించినా దేవుడు ఏమీ అనుకోడు, కానీ నువ్వు దేవుని పని చేసేవాడివి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని కోసం నిలబడేవాడివిగా ఉండాలి. దేవుని కోసం ప్రాణాలు అర్పించేవాడివిగా ఉండాలి. ఎంతమంది ఆ తీర్మానంతో అసలు ఎప్పుడైనా ఆలోచించారా? నేను దేవుని కోసం ప్రాణం అర్పిస్తే ఎంత బాగుంటుందని. నేను రాసిన మొట్టమొదటి పాటలో ఒక మాట రాశాను. మధ్యలో ఒక పాట రాశాను. ఏంటంటే, నీ కోసం ఏదైనా దేవా నే వెచ్చింప సంసిద్ధమయ్యా, ఆఖరికి నా ప్రాణమైన చిందులు వేస్తూ అర్పిస్తా స్తుతులపై. ఆసీనుడా అత్యున్నత నా దేవుడా. ఓ తీర్మానం మనకు ఉండాలి ప్రభు దగ్గర. ఏంటా తీర్మానం? ప్రభువా, బ్రతుకుట క్రీస్తు అయితే, చావైతే. ఇప్పుడు మీలాంటి యవనస్తులు దేవుని రాజ్యం మనకు ఎంత అవసరం ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతమంది చేస్తారు దేవుని పని? ఇంకెంతకాలం మీ శరీర కోరికలతో రగిలిపోయి ఎంతకాలం లోకంలో పడి చావడానికే, లోకంలో ఉన్నది ఏదో జురుకోవడానికే ప్రయత్నం చేస్తారు. పేతురులాగా ఎంతకాలం చంచల స్వభావులుగా, దుడుకు స్వభావులుగా ఉంటారు. కాసేపు అలాగా, కాసేపు ఇలాగా. చర్చిలోకి వచ్చి దేవదూతలాగా వస్తారు. మేమేసై పాటి చక్కగా కప్పుకొని ముసుకేసుకుని చక్కగా, ఏ పార్టీ మేము? ఇది అయిపోయిన తర్వాత రేపు చూడాలి మిమ్మల్ని.
మీ ఫ్రెషర్స్ పార్టీలో చూడాలి, మీ ఫేర్వెల్లలో చూడాలి, బర్త్డే పార్టీల్లో చూడాలి, చర్చిలో హల్లెలూయా స్తుతి మహిమ ఈ అమ్మాయినా, ఇక్కడ ఇంత పద్ధతికి వచ్చిన ఈ అమ్మాయినా, అక్కడ నేను చూసాను అలాగా. కొంగు తిన ఒకసారి హైదరాబాద్ మీటింగ్ వెళ్తే వర్షిప్ చేస్తున్న ఒక పాప చక్కగా వర్షిప్ చేసి నీ పాపేనా? ములుగు పాముల్లా ఉండొద్దు మీరెవరు. ఎలా ఉండాలి? బ్రతుకుట చావైతే లాభం. నేను దేవుని కొరకు నా యవ్వన వయస్సుని, యవ్వన బలాన్ని వెచ్చిస్తాను. దేవునికి స్తోత్ర. వాక్యం చెప్తుంది, యవ్వనస్తులు తమ బలమే, మీ బలము దేవుని కొరకు వాడినప్పుడు మీరు ఇంకా బలముపై బలం పొందుకుంటారు. దేవుని కోసం మీరు నిలబడాలి, నీ స్వరం ఎత్తాలి, మోకాళ్ళు వేయాలి, స్వార్థ ప్రకటించాలి, దైవజనులకు సహకరించాలి. మీటింగ్ అరేంజ్ చేస్తే రావడం కాదు. ఫస్ట్ గారు ఏం చేయమంటారు? ఏ అడవిలోకి వెళ్ళాలి? మేము ఎక్కడున్నారు? నశించిపోతున్న ఆత్మలు ఎక్కడ మా అవసరం ఉంది? పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసి మమ్మల్ని పంపండి. కనీసం నెలకు ఒకసారైనా వెళ్తాం, వారానికి ఒకసారైనా వెళ్తాం. మీరందరూ ఒక గ్రూప్ అవ్వాలి. ఈ సంఘం విస్తరణలో మీ పాత్ర ఉండాలి. ఎలాగ ఈ సంఘంలోనికి ఇంకా యవనస్తులు మేము నడిపించగలం? నాశనమైపోతున్న వారు బయట ఎంతోమంది ఉన్నారు కదా, వారిని ఎలాగ యవ్వన వయసులో మేము పట్టుకోగలం? ఆలోచించారు ఎప్పుడైనా? బాప్తిజం తీసుకున్నాం కదండి, మేము ఒక ఆత్మను రక్షించాడు చేతిలోకి ఎత్తాం. చిచ్చి ఎలాగది? ఎలాగా? మీరంత స్వార్థపరులు కదా, చాలా స్వార్థపరులు మీరు. ఎందుకు స్వార్థపరులు అంటున్నాను తెలుసా మీకు? తెలుసా? ఎడారిలో 10 మంది ఉన్నారట, నీళ్ళ కోసం ఎదుగుతూ తలో దిక్కి వెళ్ళిపోయారట. అందులో ఒక్కడికి దొరికింది నీళ్ళు. ఎంతమందికి? ఆడనుకున్నాడు అంటే ఈ 10 మంది వెళ్తే మనకైపోతారా నీళ్ళు అని చెప్పి ఆడైతే అవుతున్నాడు అంటే ఎవరికి ఇవ్వట్లా, ఎవరికి చెప్పలా. ఆ ఒక్కడే తాగేవాడు ఎవడో తెలుసా? ఎవడాడు? మీరే. రక్షణ పొందుకున్నారు, జీవజలముతో నింపబడ్డారు. మరి స్వార్థపరులాగా మీరే ఉంటారా? ఒక ఆత్మను కూడా రక్షించరా? ఆత్మను రక్షించాలంటే ఏం కావాలో తెలుసా? బలం కావాలి. దేవునికి స్తోత్రం. ఏ బలం కావాలి? ఆత్మ బలము కావాలి. మీకు ఏ బలం ఉంది? శరీరం అడిగిన ఎన్ని ఇచ్చేస్తావు నువ్వు దానికి. ఈరోజు సాయంత్రం బిర్యానీ తినాలనిపించింది అనుకో, ఏం చేస్తావు? అమ్మ బిర్యానీ. శరీరం ఏం అడిగిందో దానికోసం చచ్చిపోతావు అంతే. నేను ఒక వింత తిన్నాను, నిజం దేవుని సన్నిధిలో నిజమే చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డారు, బైబిల్ ముందు ఉన్నాను. అదేంటో తెలుసా? కొత్త డ్రెస్ రాకపోతేనట ఒక చర్చిలో పాస్టర్ గారు అమ్మాయి చర్చికి రాదట. ప్రతి ఆదివారం కొత్త డ్రెస్ కావాలట. ఎప్పుడు? ఒకవేళ కొత్త డ్రెస్ లేకపోతే శరీరం ఏం అడిగితే అది ఏం చేయాలి? అప్పుడు శరీరం ఏమవుద్ది తెలుస్తా? ఏమవుద్ది? కొవ్వుతో బలిసిపోతుంది. లోపల నీ ఆత్మ ఎండిపోతుంది. అడుగుతుంది, ఒరే బాబు నాకు 4 వచనాలు పడేరా, గొంతు ఎండిపోతుంది. ఒరే బాబు మోకాలు లేరా, ఆత్మతో నింపబడరా, నేను ఎండిపోతున్నాను రా, చిక్కి శైలమైపోతున్నాను రా. నువ్వు దాని స్వరమే వినవు. ఎంతసేపు ఏదంటావు? మొక్క మీద పింపులు వచ్చింది, ఏ క్రీము పోవట్లేదు మమ్మీ, జుట్టు తెల్లబడిపోతుంది మమ్మీ, పొట్ట వచ్చేస్తున్నావే, ఏం చేయాలో చెప్పే. ఎప్పుడైనా అడిగావా? ప్రభా నా ఆత్మ ఎండిపోతుంది ప్రభా, ఏం చేయాలి? భక్తుడు అడిగాడు, దుప్పి నీటి వాగులకై ఆశపడినట్లు ఎండిపోతుందయ్యా, నింపు. దేవునికి స్తోత్రం. అడిగావా దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా? ఆ డిస్టెన్స్ ఎప్పుడైనా అనిపించిందా? ఆ ఎడబాటు ఎప్పుడైనా అనిపించిందా? ఆ లోయ అనుభవం ఎప్పుడైనా అనిపించిందా? నీ బుర్ర పాడైపోయింది కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించట్లా. సెల్ ఫోన్ నీ బుర్ర పాడు చేసింది, పాపపు తలంపులు నీ బుర్ర పాడు చేసినాయి. ఆలోచించు, దేవునికి నువ్వు ఎంత దూరంగా ఉన్నావు, ఎంత ఎడబాటు వచ్చేసింది. ఎంత వాక్యం ఉంటే దాన్ని నింపగలుగుతావు, ఎంత ఆత్మతో నింపబడితే అది పూడుకుంటుంది. ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు తీర్మానం తీసుకో, పేతురులాగా చంచలుడిగా ఉండొద్దు. దేవుని కోసం నిలబడతావా? నిలబడు. లోకం కోసం నిలబడతావా? నిలబడు.
అంతేగాని రెండిట్లో ఉంటానండి నేను ములుగు పాములాగా, శరీరం ఎవడిగినా ఇచ్చేస్తానండి, ఆత్మ ఎవడిగినా ఇవ్వనండి. కొంతమంది ప్రతి జనవరికి తీర్మానం తీసుకుంటారు, ఏమని? ఈ సంవత్సరం బైబిల్ ప్రతి సంవత్సరం ఆదికాండమే. ఏ సంవత్సరం ప్రకటనకి వెళ్దాం పరిస్థితి, ప్రతి సంవత్సరం ఆదికాండమే తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగు ఆదికాండం జీవితం అంతా ఆదికాండమే. పైకి వెళ్ళిన తర్వాత ఆదాం గారు అడుగుతాడు, ఒరే బాబోయ్ ఆదికాండంలో నేను ఎప్పుడో వచ్చేసాను బాబు, నువ్వు ఇంకా అక్కడ ఉన్నావేంటి అన్నాడు. చెయ్యాలని ఆశ ఉంది, కానీ ఎందుకు చేయలేవు? శరీరం ఇవ్వమన్నవన్నీ ఇచ్చేస్తున్నావు, జాగ్రత్త. ఇవ్వద్దు అడగలగా. దేవునికి స్తోత్రం. శరీరాన్ని నలుపు. అపొస్తలుడైన పౌలు గారు అంటే, మీ అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో అని ఏం చేస్తున్నాను నేను నా శరీరాన్ని ఏం చేస్తున్నాను? నువ్వేం చేస్తున్నావు? వస్తులారా, దేవుని కోసం వెలగండి. దేవునికి స్తోత్రం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒక ఆశ ఉంది. ఆశ ఏంటో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లో యవనస్తుల్లో చాలామంది మిషనరీలు అయిపోవాలని కోరుకుందాం. మిషనరీలు అంటే పక్క దేశాలు వెళ్ళక్కర్లా, మన రాష్ట్రంలోనే సువార్త లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. మొన్న అడవిలోకి వెళ్తే రంపచోడవరం పక్కన ఉన్న ప్రాంతాల్లో ఒక ఊర్లో బోర్డు రాశారు, క్రైస్తవులకు కానీ పాస్టర్లకు కానీ ఎంట్రన్స్ అడవిలో రాశారు. ఇక్కడ రాసింది చాలా చోట్ల చూశాను నేను. ఎక్కడ రాశారు? అడవిలో రాశారు. అంటే ఎలా అయిపోతుంది ప్రపంచం? రాష్ట్రం ఎలా అయిపోతుంది? దేశం ఎలా అయిపోతుంది? నీకు బాధ్యత లేదా? నువ్వు బలం పొందుకుని వెళ్ళవా బయటికి యోధుడిగా? దేవుడు నేను పిలుస్తున్నాడు. కోత ఎంతో ఉంది విస్తారంగా, కోసేవారు నువ్వేటి వైపు చూస్తున్నావు? నువ్వు దేని వైపు చూస్తున్నావు? దేని వైపు? ఎంతసేపు శరీరమే. కొంచెం ఆత్మ సంగతులు కూడా యోచించు. ఇంకో వ్యక్తిని చూపిస్తాను, చూడండి. ఆదికాండం మీకు ఫేవరెట్ చాప్టర్. పదండి, మీకు ఫేవరెట్ బుక్లోకి వెళ్దాం. ఆదికాండం మీ రిపీటెడ్ బుక్. ఆదికాండం 19వ అధ్యాయం. ఎంత నవ్వేస్తున్నారో, ఎలా తెలిసిపోయింది అన్నగాని. ఓరు బాబోయ్, తీసారా? 19వ అధ్యాయము 15. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతుని త్వరపెట్టలేము, ఈ ఊరి ఆ దోష శిక్ష పడకుండా నీ భార్యను ఎక్కడను నీ ఇద్దరు కుమార్తెలు తీసుకుని అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి, హల్లెలూయా. ఈ మాట చదివినప్పుడు నాకు ఎంత ఇష్టమవుతుందో. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఇప్పటి వరకు చేస్తున్నాడు. అది ఇదేంటో తెలుసా? మనం ఎంత మొండివారు అయినా మీలో ఇక్కడ కొంతమంది ఇక్కడ కూర్చున్నారంటే కారణం మీ అంతటా మీరు రాలేదు. ఎలా వచ్చారు? ఎవరో ఒకరు చేయబట్టి తీసుకొచ్చారు మిమ్మల్ని. దేవుడు వారిలో ఉండి, మీ అమ్మో మీ నాన్నో మీ ఫ్రెండో, ఒరే ఒకసారి రామ్మ ఒకసారి విను, వాక్యం విను. నీకు ఇష్టం లేదు ఇక్కడ కూర్చుని కూడా ఈ వాక్యం చెప్తున్నా, నీకు ఎక్కట్లేదు, నాకు తెలుసు ఎక్కట్లేదు నీకు. ఇక్కడ ఉంటావంతే నువ్వు. కాకపోతే దేవుడు కృప చూపిస్తున్నాడు నీ మీద. నీ చెయ్యి పట్టుకుని తీసుకొచ్చాడు ఇక్కడికి. దేవునికి స్తోత్రం. కారణం నీ ద్వారా ఒక గొప్ప పని ఆయన చేయాలని ఆశ ఆయనకి. దేవునికి స్తోత్రం. నిన్ను ఒక పర్వతం ఎక్కించాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. తీసుకొచ్చాడు. ఎక్కలేనంత ఎత్తైన పర్వతానికి నిన్ను ఎక్కించాలి, సియోను శిఖరం పైన నిన్ను నిలపాలని ఆయన కోరిక మీ అందరి పట్ల. తీసుకొచ్చాడు. చెప్పాడు కానీ, ఒరే మీరు వెనక్కి తిరిగారు ఏమైపోతారు? మీకు తెలిసిందే కదా ఇదంతా, నీకు తెలిసిందే కదా. ఏం చేసింది అప్పుడు లోతు భార్య? ఏం చేసింది? 26. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఏమైపోయింది? ఇప్పుడు నా ప్రశ్న, లోతు భార్యకి పర్వతం ఎక్కాలని ఆశ ఉందా లేదా? చెప్పాలి, ఉందా లేదా? అగ్నికి అంధకారు పడిపోతుంటే పర్వతానికి తప్పించుకోవాలని లేకపోతే ఎలా ఉంటుంది? ఆశ ఉంది కదా. ఉగ్రత నుంచి తప్పించుకోవాలని ఆశ ఉందా? ఉంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే అగ్ని కురుస్తుంది అక్కడ. మీలో కూడా చాలామంది కాదు, అందరికీ నరకాన్ని తప్పించుకోవాలని ఆశ ఉందా లేదా? ఉందా? లేదు అంటే ఇంక మనం ఏం చేయలేం. లేదు అంటే ఇంకా ఆడు వేరే పార్టీ అయ్యాడు, ఇంకా ఇక్కడ ఉన్నాడు అంతే. పరలోకం వెళ్ళాలని ఆశ ఎంతమందికి ఉంది?
సరే, ఇది నేను వివరించే ముందు ఒక ప్రశ్న అడుగుతాను. అందరికీ ఉంది కదా, బాబోయ్ ఉందేటి ఉంది. ఒక్కసారైనా ప్రభువా ఎప్పుడు వస్తావయ్యా, నేను ఎప్పుడు పరలోకం వస్తానయ్యా అని అడుగుతాము అన్నోళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు అన్నిటికీ మాకు ఆశ ఉంది, ప్రేమ ఉంది, క్రియలు లేవు. ఎప్పుడు గుర్తొస్తుంది మీకు పరలోకం? ఈస్టర్ రోజున గుర్తొస్తుంది. ఎప్పుడు? ప్రభువా రోహమాయను ఆయన చెప్పాడు, నా తండ్రి ఇంటో అనేక స్థలములు లేని ఎడలు మీకు చెప్పేద్దరు. ప్రభు రాబోతున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఎలాగైతే మరణం గెలిచారో మనం కూడా సచ్చిన వారిని తిరిగి లేవబోతున్నాం, పరలోకానికి వెళ్ళాలి. ఆ రోజు గుర్తొస్తుంది మీకు. ప్రతిరోజు ప్రభు రాకడ కోసం ఆశపడేవారు ఎంతమంది మీలో ఉన్నారా? అసలు ఆలోచించారా మీరు? కానీ మీరేమంటారు? పరలోకం అంటే మాకు ఏముంది? అబద్ధం కాదు ఇది. దేవుని సన్నిధిలో పచ్చి అబద్ధాలు ఆడతారా? కడప నుంచి వచ్చానని తెలియదు అనుకుంటాను. నాకు పాట పాడినప్పుడు గుర్తొస్తుంది మీకు. ఏంటది? ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే రాయనను. అబ్బాబాబాబా. తర్వాత నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో కొరడాతో కొట్టబడిన వీపుంజుచి, కొరడాతో కొట్టబడిన వీపుంజుచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియా యేసు నా ఉంటే చాలు, దం దం దం. అబద్ధం అది. ఇప్పుడు మీరు చెప్పిందంత ఏంటి? అబద్ధం. ఎవడికో మెసేజ్ పెడతావు, నిన్ను చూసి నెల రోజులు అయింది, నీ ముఖం ఎప్పుడు చూడాలా అని చాలా, నిన్ను చూడకుండా నేను ఉండలేను, నీతో మాట్లాడకుండా నేను. ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? ఉన్నాము అట. బాబా బాబా మెసేజ్లు ఏమని నీతో మాట్లాడకుండా నేను ఏం చేస్తావు? కానీ ఎందుకు వెనక్కి చూసిందో తెలుసా? అక్కడ కొన్ని బంధాలతో ఈమె కట్టబడిపోయింది. కొంతమందితో ఈమెకు ఎఫెక్షన్ ఉంది. అక్కడ రోజు పొద్దున్న లెగిసి పక్కింటి పిన్ని గారితో సోది చెప్పేదేమో మనకు తెలియదు. ఆ పిన్ని గారు అంటే ఇవిడికి చాలా ఇష్టమై ఉండొచ్చు. మీలాగా మొగుడితో అయినా మాట్లాడరు చాలామంది, పక్కింటి పిన్ని గారితో మాట్లాడుకుని ఉండలేరు. తల్లిదండ్రులతో మాట్లాడకుండా అయినా ఉంటారు, కానీ ఎవడో ఉంటాడు, ఎవరితో ఉంటుంది క్లాసులో, దాంతో మాట్లాడకుండా ఉండలేరు వాళ్ళు. అమ్మ బాగున్నామని అడగరు, కానీ ఏమ్మా ఇలాగున్నావు ఈరోజు, ఎరా ఏమైందిరా నీకు? అలా ఎవరో ఉన్నారు, ఏదో బంధం పట్టుకుందామని పైకి వెళ్తూ ఆఖరిసరిగా ఇది బతికిందా కాలిపోయిందని చూసిందంటే ఈవిడ కూడా. చిన్నప్పుడు ఆట ఆడుకునే వాళ్ళు చూసా, పరిగెడతాడు ఫ్రీజ్ అనగానే ఏమవుతారు? షాక్, పరిగెడతాడు, చూసిందంట. నీకు ఆశ ఉంది దేవుని కోసం చేయాలని, మీరు మంచోళ్ళే, ఆశ లేదంట్లా. కానీ మీరు ఏదో బంధానికి ఏం చేయబడ్డారు? కట్టబడిపోయారు. దేనికో అటాచ్ అయిపోయారు, దేన్నో దాచిపెట్టేసుకున్నారు. దానివల్ల మీ మీదకి ఏమొస్తుందో తెలుసా? ఆశీర్వాదానికి బదులుగా శాపం వస్తుంది. మోషేకి తోడై ఉన్నట్లు నేను ముగించేస్తున్నాను. యెహోషువకు తోడై ఉండి దేవుడు నడిపించాడు. హాయి అనే ఒక పట్టణానికి వెళ్ళారు. ఏ పట్టణం? వెళ్తే ఏమైందో తెలుసా? వాళ్ళు వీళ్ళని అప్పుడు యెహోషువ వచ్చాడు. ప్రభా యెహోవా, మోషేకి తోడై ఉన్నట్లు నాకు తోడై ఉంటానన్నావు, మరి నాకు జయము లేదేంటి ప్రభా? నీ బిడలో మేము చనిపోతుంటే నువ్వేం చేస్తున్నావంటే యెహోవా దేవుడు అన్నాడు, అరే మీలో ఒక్కడు ఏం చేశాడు? దాచిపెట్టాడు రా, గోత్రాలను తీసుకురా. అందులో ఎవడో చెప్తానని తీసుకొచ్చిన తర్వాత అందులో ఒకడు వచ్చాడు, ఆడి పేరు ఆకాన్. ఆ కోరులోయలో కానీ తీసుకెళ్ళారు. ఆడన్నాడు, ఎరా ఎక్కడున్నారాడంటే ఆడన్నాడు, నా ఇంట్లో మట్టితో గుంట తీసి ఏం చేశాను? అప్పుడు యెహోషువ అన్నాడు, ఆ గుంటలో నువ్వు దాచిపెట్టింది ఏదో బయటికి తీసుకురా. తీసుకొచ్చిన తర్వాత అందరూ కలిసి రాళ్లతో ఒకటి ఏం చేశారు వాళ్ళని? అయితే ఇప్పుడు నువ్వు దాచిపెట్టింది కూడా బయటికి తెస్తే చచ్చిపోతావనా?
నీ మీద రాళ్ళు పడదు తెలుసా? నీ మీద పడాల్సిన రాళ్ళన్నీ శిలువ మీద యేసు ప్రభు వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దాచిపెట్టింది తీస్తే చాలు, రక్తంతో ఆయన కడిగేస్తాడు, ఆత్మతో ఆయన కాల్చేస్తాడు, నీకు విడుదలిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దాచిపెట్టే ఉంచుతా దాని లోపల, బయట తీయం, ఎవరి దగ్గర తీయం కదా. అన్నిటికీ లాకులు ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లాక్ ఉంటుంది, నీకు స్నాప్చాట్కి లాక్ ఉంటుంది, ఫేస్బుక్ లాక్ ఉంటుంది, మీ అమ్మ నాన్నకి తెలియని లాకులు ఉంటాయి నీ దగ్గర. ఎవడు లాక్ పెట్టుకుంటాడు? చాలామంది పెళ్ళైన భార్య భర్తలు కూడా భార్య పాస్వర్డు భర్తకు తెలీదు, భర్త పాస్వర్డు ఏమన్నా అంటే ఏమంటారు, ప్రైవసీ. ఏంటది? నీ ముఖం ఏదో ఉంది కనుక సొత్తే సావే అని లాక్ పెడతా, అంతే. ఏదో ఉంది, ఇది లేకపోతే భయం ఎందుకు నీకు? అక్కడేదో దాచావు. గమనించు, ఈవిడేదో దాచి ఉంటుంది నాకు తెలిసి. లోతు భార్య ఏం దాచి ఉంటుంది? ఏ బంగారం దాచి ఉంటుంది. మొత్తం కాలిపోయిన తర్వాత బంగారం కాతదేటి? కాలేదు ఇంకా. పైకి ఎక్కితే ఎక్కడ దాచాను ఒకసారి గుర్తుపెట్టుకుందాం. ఫ్రీజ్ దాచింది. నువ్వు దాచిపెట్టుకున్నావేమో ఈ రోజున, కట్టబడ్డావేమో దేనికైనా. గమనించు, నువ్వు కట్టబడిన గాడిదవైతే నీ కట్లు తెంపబడితే కానీ యేసుప్రభు నీ మీద ఊరేగడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆకుకూర లోయలో దాన్ని దాచిపెడితే దేవుడు రాయిస్తున్నాడు, నువ్వు దాచిపెట్టిన తెస్తే ఆకుకూర లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. ఈరోజు గొప్ప నిరీక్షణతో యవనస్తులారా మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఎప్పుడు జరుగుతుంది అది? ఎప్పుడు జరుగుతుంది? ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. అయ్యా, శరీరమునకు కాదు, ఈరోజు నుంచి ఆత్మకు ఆహారం పెడతాం. దేవునికి స్తోత్రం. ఆత్మలో మేము బలం పొందుకుంటాం. మేము దాచిపెట్టినవన్నీ తీసి నీ సన్నిధిలో ఒప్పేసుకుంటాం. దేవునికి స్తోత్రం. నువ్వెవరికీ తెలియదని దాచిపెట్టినా సరే, ఎవరికి అప్పటికి తెలియకపోయినా హృదయాలను పరిశోధించి పరిశీలించి తెలుసుకొను. నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు. నువ్వు ధైర్యంగా ఆయన సన్నిధిలో నిలబడి విజయము సాధించాలంటే దేవునికి నీకు మధ్యలో అడ్డుగా ఏమీ ఉండకూడదు. ఆయన బలము నీ బలహీనతలో సంపూర్ణమవుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా ఉంటే నువ్వేం చేయగలవు తెలుసా? ఏలియా అన్నాడు, అహాబు దగ్గరికి వెళ్ళి, అహాబు మందిరం నిలబడి, ఎవడి సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ జీవము కలిగిన యెహోవా తోడు ఏక నుంచి వర్షము. అది ఎప్పుడు వరకు ఇవ్వబడిందో తెలుసా? ప్రకటన గ్రంథంలో రాయిస్తున్నాడు, యుగ సమాప్తి వరకు వారికి అధికారం ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇవ్వబడుతుంది? ఎవరికి? దేవుని సన్నిధిలో ట్రాన్స్పరెంట్గా నిలబడినోడికి. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? పాపం చేయకుండా ఉండుట కాదు, దేవునికి నీకు మధ్యలో అడ్డుగా ఏది లేకపోవటం పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. వాళ్ళని దేవుడు పరిశుద్ధులుగా ఎంచుతాడు. మేము పాపం చేయట్లేదని స్వనీతితో రగిలిపోయేవారు సాతాను కంటే దారుణంగా పడిపోతారు. వెర్రవేయకూడదు. మనం ఏం చేయాలి? బలముపై బలం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ బలహీనతలు నువ్వు ఉన్నావు, ఎక్కడ కట్టబడ్డావు, దేన్ని సెల్ ఫోన్లో దాచేసావు, ఎవరితో ప్రేమ వ్యవహారాల్లో తిరుగుతూ నేను చాలా తెలివిగా మోసం చేస్తాను నా తల్లిదండ్రులను, నా కుటుంబాన్ని, చాలా తెలివిగా మోసం చేస్తాను నేను సమాజాన్ని, పాస్టర్ గారిని అనుకుంటున్నామో. కాదు ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడిని ఎన్నుకుంటే ఒక యామీ కార్మైకిల్ లాగా, ఒక డైట్రిచ్ బెనోఫర్ లాగా, ఒక జిమ్ ఎలియట్ లాగా ఈ భారతదేశంలో వీరైతే వేరే దేశాల్లో కూడా దేవుని కొరకు రగిలే యవనస్తుడు వలె నువ్వు ఉండాలని దేవుని కోరిక. నువ్వెంతకాలం శరీరాన్ని మేపుతావాలగా? నువ్వు తీర్మానం తీసుకో, ప్రభా ఈ రోజున ఏది దాస్తున్నానో అది తీసేస్తున్నాను, అది నీకు ఇచ్చేస్తున్నాను, నాకు సహాయం చేయవా అని అడిగితే దేవుడు ఏమంటాడో తెలుసా? నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము. నీకు ఒక అవకాశం ఇది. ఏది దాచావు? ఎందులో బలహీనమయ్యావు? దేన్ని ఇచ్చి శరీరాన్ని బలోపేతం చేసి ఆత్మలో కృషించుకుపోతున్నావు? నీ శరీరం ఏమైనా పర్లేదు, భక్తుడు అన్నట్టుగా మా బాహ్య శరీరము క్షీణించునను మా అంతరంగ పురుషుని దినదిన అభివృద్ధి. ఎంతమంది చెప్పగలరు ఆ స్టేట్మెంట్ మీలో? దేవుని కోసం అలా నిలబడే యవనస్తులు మీలోంచి ఒక్కరైనా లేస్తే ఈరోజు నా ఈ ఉపదేశం ఫలించినట్లే. దేవునికి స్తోత్రం. అందరి కోసం కాదు, ఆ ఒక్కడి కోసమే మాట్లాడుతున్నాను, ఆ ఒక్క ఆమె కోసమే మాట్లాడుతున్నాను. అమ్మా జాగ్రత్తగా విను, జాగ్రత్తగా విను తమ్ముడా.
నీతో దేవునికి చాలా పని ఉంది. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. ఆ ఒక్కరితోనే మాట్లాడుతున్నాడు. అమ్మా, నీతో దేవుని రాజ్యానికి చాలా అవసరం ఉంది. నీ యవ్వన వయసును దేవుని చేతిలో పెట్టు. దేవుడు బలముగా నిన్ను వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్ర. ఎక్కడ బలహీనం అయిపోతున్నావో ప్రార్థించు. ఈ ప్రార్థనలో నీకు గొప్ప విజయం దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను కూడా అన్న డైట్ రిచ్ బెనోఫర్ లాగా, జిమ్మీ లేట్ లాగా, ఆమె కార్మైకిల్ లాగా నా యవ్వన వయసులో త్యజించి త్యాగము చేసి దేవుని పని చేయాలని నేను నిలబడుతున్నాను. నా దేవుడు నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాను అన్నవారు అలా మీరు లేచి నిలబడండి. ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభు మీతో మాట్లాడినట్లయితే మిమ్మల్ని మీరు నూతనపరుచుకునే అవకాశం ప్రభు ఇచ్చాడు కనుక ఈ మంచి సమయంలో ఆయన వైపు చూడు. ఆయన వైపు చూడు. భయాలన్నీ తీసి పక్కన పెట్టు. నువ్వు దాచిపెట్టినది ఏది దాచావో దాన్ని తీ. ఏది నిన్ను బలహీనం చేస్తుందో దాని కొరకు ప్రార్థించు. ఆయన పాదాలు పట్టుకో. ఎక్కడ నీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నావో ఆ విషయాలు ఒప్పుకో. ఎక్కడ నీ భర్తను మోసం చేస్తున్నావో ఆ విషయాలు ఒప్పుకో. ఎక్కడ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావో, ఏ వ్యసనముతో నలిగిపోతున్నావో ఆ విషయాన్ని ఇప్పుడు దేవుని పాదాలు చెందబెట్టు. దేవుని కొరకు వాడబడే వయసు కాదనిది. నీ యవ్వన కాలపు బలము ఎవరి కొరకు? దేవుని కొరకు కాదు. అది దేనికోసం వాడుతున్నావు ప్రియ యవనస్తురాలా, యవనస్తుడా? క్రీస్తునందు పురుషుడని స్త్రీ అని భేదం లేదు. అది యవనస్తుల పని. యవనస్తులు మగపిల్లలు చేసుకుంటారు అనుకున్నావేమో. యవనస్తురాలా, ఆమె కార్మైకులు జ్ఞాపకం చేసుకో. నువ్వు వెలగాలి దేవుని కొరకు. శరీర కోరికల్లోనే, పాపములోనే ఎంతకాలం శరీరాన్ని తృప్తి చేస్తూ ఆహారం పెడుతూ ఆత్మలో చిక్కి శైల్యమైపోతావు. దేవుని పాదాలు పట్టుకో. దేవుని పాదాలు పట్టుకో. ఈ మేజర్ దేవుని వైపు చూడు. అబ్బా నీ పాదం చేరియున్నాను, ప్రేమించే తండ్రివి నీవే కదా. చేసిన పాపముల్ ఎన్నెన్నో, కుములుచున్నాను కన్నీటితో. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. నన్ను హిమము ఎవరు మీ సమయం కన్నీరు కార్చు దేవుని దగ్గర. అబ్బా నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించే తండ్రివి నీవే కదా. చేసిన పాపముల్ ఎన్నెన్నో, కుములుచున్నాను కన్నీటితో. అయ్యా, అబ్బా నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించే తండ్రివి నీవే కదా. చేసిన పాపముల్ ఎన్నెన్నో, కుములుచున్నాను కన్నీటితో. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వారి రక్తముతో. నన్ను హిమము కంటే తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా అడుగు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 అబ్బా నీ పాదం చేరియున్నాను, ప్రేమించే తండ్రివి నీవే కదా. చేసిన పాపములు ఎన్నెన్నో, కుములుచున్నాను కన్నీటితో. దేవుని బిడ్డ, బలవంతుడివై బలవంతురాలవై పనిచేయాలని దేవుడు నేను పిలుచుకున్నాడు. నువ్వెందుకు బలహీనుడివై సాతాను చేతులు ఆయుధముగా మారిపోతున్నావు? యవనస్తుడా, యవనస్తురాలా, ఆలోచన చేయి. ఎంత బలవంతుడైన యేసుని కలిగి ఉండి ఎందుకా బలహీనత? ఎందుక లోపము నీలో? ఎందుకు దాచిపెట్టేసుకుంటున్నావు? దేవుని పాదాల దగ్గర పెట్టావన్నీ ఈవేళ తెంపుకొని బంధకాలు. తెలిసి పాపం చేస్తున్నావేమో, జాగ్రత్త. ఎరిగినే తప్పు చేసి తిని, ఎంతో ఘోర పాపం చేసా. ఎరిగినే తప్పు చేసి తిని, ఎంతో ఘోర పాపం చేసా. నీ వైపు చూసే ధైర్యం లేదే, నీ వైపు చూసే ధైర్యం లేదే. నన్ను నిలుపుము నా దైవమా, నన్ను నిలుపుము నా దైవమా. నన్ను కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. నన్ను హిమము కంటే తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 యేసయ్యా. అప్పుడు నీ పాదం చేరియున్నాను, ప్రేమించే తండ్రివి నీవే కదా. చేసిన పాపములు ఎన్నెన్నో, కుములుచున్నాను కన్నీటితో. ప్రియ యవనస్తుడా, ఏది దాచిపెడుతున్నావు? ఒకవేళ నువ్వు దాచిపెడుతుంది బయట పెడితే, బయట పడితే ఆ రోజున ఎంత అవమానం, ఎంత దుస్థితి. దేవుడు తన కృపతో కప్పుతున్నాడు గనక, నీకు అవకాశం ఇస్తున్నాడు గనక, నువ్వు రక్షణ పొందుటకైనా ఆలస్యం చేస్తున్నాడు గనక గడిచిపోతుంది నీ రోజు. ఇది మిక్కిలి అనుకూల సమయం. దేవుని కొరకు నువ్వేం చేయాలో అది చేయి. దేవుని కొరకు ఖర్చు అవ్వు. ఓ తీర్మానం తీసుకో, ప్రత్యక్షతలు పొందుకో, ఆయన వైపు చూడు. నిజమే తండ్రి, నేను మొండివాడినై తిరిగి పడిపోతున్నానయ్యా. ఇంకొక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకొని సంసోను అడిగినట్టుగా అడుగు. నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా యేసే సిద్ధంగా ఉన్నాడు. పాపము నీవు జ్ఞాపకం చేస్తే, నీ ముందు నిలబడలేను. పాపము నీవు జ్ఞాపకం చేస్తే, నీ ముందు నిలబడలేను. తండ్రి కుమారుణ్ణి క్షమించినట్టు, తండ్రి కుమారుణ్ణి క్షమించునట్టు, నన్ను క్షమించు నా దైవమా.
నన్ను క్షమించు నా దైవమా. ఏదైనా బంధకములోండి బయటికి రాలేక, అయ్యో ఈ వ్యసనం నన్ను ఏం చేసేస్తుందో, నేనేమైపోతానని దిగులు పడుతున్నావేమో ప్రియ దేవుని బిడ్డ, యవనస్తురాలా భయపడకు. నీ బలహీనత ఆయనకు తెలుసు, అందుకొరకు నీకు బలం ఇచ్చుటకని ఎప్పుడు కాచుకుని ఉన్నాడు. నువ్వు విడిచిపెట్టరా, నేను వదలలేను, నేనేదో అయిపోతానని దిగులు పడుతూ ఎవరికి చెప్పుకోలేక నీ ఇంటిలో నువ్వే ఒక గదిలో కుమిలిపోతూ ఇందులో నుంచి రాలేనేమో, ఇక నా జీవితం అయిపోయిందేమో అని బాధపడుతున్నావేమో, నా నావ మునిగిపోయిందేమో అని దిగులు పడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో. రోజు ప్రభు మనకు గొప్ప ధైర్యం ఇచ్చాడు. నీ బలహీనతలను బలం ఇస్తానన్నాడు. బలవంతుడిగా ఉండుటకి నేను పిలిచానన్నాడు. కలవరాలు తీసేయి. కలవరపడను, దరి చేరుతాను. కలవరపడకు, దరి చేరుతావు. నా కుమారి నీకింకను దిగులెందుకు, ఏమి నమ్మిక లేదా. నా కుమార నీకింకను దిగులెందుకు, ఏమి నమ్మిక లేదా. నీ పక్షమై నీ యేసయ్య ఉండగా, నీ నావా మునగదుగా. ఒకవేళ ఏమైపోతుందో భయపడి బలహీనత నుంచి బయటికి రాలేకపోతున్నావేమో, ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు వచ్చి చూడు, నేను ఎలా నిలబడతాను. నువ్వు తీర్మానించుకుని చూడు, నిన్ను ఎలా పైకి లేవనెత్తుతాను. విశ్వాసంతో చెప్పు, నా పక్షంలో ఉన్నా నమ్ముతానయ్యా అని తీర్మానించుకుంటున్నానని చెప్పు. నా పక్షంగా యేసయ్య ఉండగా, నా నావా మునగదుగా. నీ పక్షంగా యేసయ్య ఉండగా, నీ నావా మునగదుగా. కలవరపడను, దరి చేరుతాను. కలవరపడకు, దరి చేరుతావు. కలవరపడకు, దరి చేరుతావు. కలవరపడకు, దరి చేరుతావు. గొప్ప కార్యాలు ప్రారంభించాడు, ఎటులైనా చేసి ముగిస్తాడు. గొప్ప కార్యాలు ప్రారంభించాడు, ఎటులైనా చేసి ముగిస్తాడు. అద్భుతమైన కార్యములెన్నో మన కళ్ళెదుటే చేసిన సమర్థుడు. అద్భుతమైన కార్యములెన్నో మన కళ్ళెదుటే చేసిన సమర్థుడు. కలవరపడకు, దరి చేరుతావు. కలవరపడకు, దరి చేరుతావు. కలవరపడకు, దరి చేరుతావు. ఉన్నతుడా, కృపగల మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మంచి తరుణంలో నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నామయ్యా. బలమైన మీ వాక్కును మా కొరకు మీరు పంపించారు. శరీరం ఆత్మ ఒకదానికొకటి విరోధంగా ఉన్నవి కనుక నీ బిడ్డలు ప్రభు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని వారై చేయకూడదే చేస్తూ
యవన వయసులో తమ జీవితాలు పాడు చేసుకుంటూ వెళ్తున్నారు. నువ్వు మాట్లాడేవయ్యా, యవన బలం నీకిమ్మని, బలవంతులుగా ఉండమని నువ్వు మాట్లాడేవు తండ్రి. మీకు స్తోత్రాలు. వాక్యం విని తీర్మానించుకున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వారి తీర్మానం మీరే స్థిరపరచండి అయ్యా. మేము బలహీనము తండ్రి. వారు ముందుకొచ్చి నిలబడినప్పటికీ తీర్మానం మీద నిజంగా నిలబడతారని నమ్మకం లేదయ్యా. అయితే నీ సన్నిధిలో వారు చేసుకున్న తీర్మానము కాబట్టి మేము నిలబడలేము, కానీ నువ్వు ఖచ్చితంగా నిలబెట్టగలవు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ బిడ్డల పక్షం నేను మొరపెడుతున్నాను. ఈ బిడ్డలు మీరు నిలబెట్టండి. మేము పరిశుద్ధంగా ఉండటంలో, మమ్మల్ని ఉంచుటలో మీరు విఫలమవని దేవుడు నా తండ్రి. ఈ బిడ్డలను వాడుకొనుటలో, ఈ బిడ్డలను అనేకులకు దీవెనకరంగా ఉంచుటలో, ఈ లోకములు అనేకులు రక్షించే ఆయుధములుగా, నక్షత్రములుగా విను మార్చుటలో మీరు విఫలమవని దేవుడు అయినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు నీ ఆత్మ ద్వారాగా బిడ్డలు ముద్రించమని బ్రతిమలాడు. ఎంతవరకు ఏ కీడులో, ఏ దుష్టత్వంలో, ఏ బంధకంలో వీరున్నారో అధికారంలో యేసు నామములో కట్లు తెంపబడునుగాక, తెగి పడి ఉన్నవి నీకు స్తోత్రాలయ్యా. కృతజ్ఞతలు మీకు చెల్లిస్తూ సంఘమునకు, సేవకునికి, సేవకురాలికి, నీ రాజ్య వ్యాప్తికి ఉపయోగపడే బిడలగా ఈ బిడలను మలుచుకోమని బ్రతిమలాడుతూ ఈ వాక్యమైన ప్రతి బిడను కూడా మీరు దర్శించి ఆశీర్వదించి బలవంతుల ఈ లోకములో అంత్య దినాల్లో కొనసాగడం కృపద ఇచ్చమని ఇప్పుడు అందరం మీ చేతులకు అప్పగించుకుంటూ దేవుడు నన్ను మీరు వాడుకునే విధానం బట్టి కృతజ్ఞతలు మీకు చెల్లిస్తూ ఈ పరిచయం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్.